అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కరకలిత నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతరకర గృహీత వేత్రతోత్రః మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః. మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథనిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమజ్జగద్గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. బ్రహ్మ విద్యా స్వరూపిణి శ్రీ శారదా పరమేశ్వరి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ బ్రహ్మ విద్యా ప్రవర్తకులైన జగద్గురువులకు నమస్కరిస్తూ బ్రహ్మ విద్యా శాస్త్రమైనటువంటి భగవద్గీత ఆవిర్భవించిన పుణ్య దివసమైన ఈ గీతా జయంతి నాడు, ఈ పుణ్యమైన ఏకాదశి నాడు బ్రహ్మ విద్యా గురువైనటువంటి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ విద్యా శాస్త్రమైనటువంటి యోగ వాసిష్టం పూర్ణాహుతి జరుపుకోవడం అనేది కాకతాళీయం కాదు, ఈశ్వరేచ్ఛ. ఆయన అనుగ్రహం వల్ల జరిగినటువంటి అంశం ఇక్కడ. ఈ యోగ వాసిష్టం అనేది వాసిష్ఠ రామాయణం అనే పేరుతోనూ ఉన్నది. కానీ ఇందులో మోక్షోపాయ గ్రంథము లేదా మోక్ష సాధన గ్రంథము అనే పేరు దీనిలో చెప్పబడుతున్నది. ఇది యోగ వాసిష్టంగా ప్రసిద్ధి చెందినటువంటిది.
వశిష్ఠుడు రామచంద్రమూర్తికి ఉపదేశిస్తున్న ఈ శాస్త్రాన్ని వాల్మీకి మహర్షి 32,000 శ్లోకాలతో గ్రథితం చేశాడు. 6 ప్రకరణాలు ఈ గ్రంథంలో. వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార ప్రకరణం అనేవి 2 ప్రధానమైనవి. ఇందులో ముందుగా వైరాగ్యం అనేది వివేకజనిత వైరాగ్యం, దాని యొక్క లక్షణాన్ని చూపిస్తూ అటువంటి వాడే బ్రహ్మ విద్యకు అర్హుడు. 2వ అర్హత ముముక్షుత్వం, మోక్షం కావాలని ఇచ్ఛ. అటువంటి వాడి వ్యవహారం ఎలా ఉంటుందో తెలియజేస్తూ 2వ ప్రకరణమైంది. తర్వాత ఈ సంసారం జగత్తు ఏదైతే ఉందో దాని ఉత్పత్తి ఏమిటి, దాని స్థితి ఏమిటి, దాని ఉపశమనం ఏమిటి. లయం అనకుండా ఉపశమనం అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ సంసారం అనేది అవిచారం వల్ల, వాసనల వల్ల ఉత్పన్నమవుతున్నది, వాటి వల్లే స్థితి పొంది ఉన్నది. విచారణ వల్ల ఇది ఉపశమిస్తుంది అని చక్కగా ప్రకటిస్తూ అటు తర్వాత ఆ మోక్షానంద స్వరూపం నిర్వాణ ప్రకరణలో చెప్తున్నారు. ఆ నిర్వాణ ప్రకరణలో అనేక వృత్తాంతాలు అత్యంత ముఖ్యమైనవి మనం చెప్పుకున్నాం. అందులో ప్రధానంగా భుషుండి ఉపాఖ్యానం, సురఘుడు పరిఘుడు యొక్క వృత్తాంతము, అదేవిధంగా ఉద్దాలకుని యొక్క వృత్తాంతము, జనక మహారాజు వృత్తాంతము. 4 వృత్తాంతాలు అత్యంత ప్రధానమైనవి. ముఖ్యంగా ప్రహ్లాదునికి నారాయణుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వచనం విచారోస్తు అనడం వల్ల ఎటువంటి విచారణ చేశాడు, ఈ ప్రధానమైన 5 ఘట్టాలతో చెప్పుకోవడమే కాకుండా మరొక ముఖ్యమైన ఘట్టం చూడాలోపాఖ్యానం. దానితో పాటు మొన్నటి రోజున శివుడు సాక్షాత్తుగా వశిష్ఠునికి చెప్పిన పరాపూజ, ఆ పరాపూజ అనేది మోక్షహేతువైన ఆ పూజ గురించి చెప్పుకున్నాం. గత 3 రోజులుగా ఒక సారభూతమైన అంశం నడుస్తూ ఉన్నది మనకి. నిన్న చివరికి వచ్చేటప్పటికల్లా చిదాకాశ స్వరూపుడైన పరమేశ్వరుడు సర్వ జగత్ లయకారకుడిగా రుద్రుడిగా వ్యక్తమవడం, ఆయన తాండవానికి ఉపక్రమించినప్పుడు ఆయన నుంచి అమ్మవారు బయటకు వచ్చి చేసిన తాండవ వర్ణన చేసుకున్నాం. ఆవిడే కాళి. ఆవిడకున్న రకరకాల పేర్లను తెలియజేశాడు మహానుభావుడైన వశిష్ఠులు. దుర్గా అని, ఉమా అని, గౌరి అని, సరస్వతి అని, జయ, విజయ, అపరాజిత ఇత్యాది అనేక నామములు, వాటి వ్యుత్పత్త్యర్థాలు కూడా చెప్పడం జరిగినది. శివుడు అక్కడ ఒక ఉగ్ర రూపంతో, పంచముఖములతో, 10 హస్తములతో తాండవం చేస్తున్నప్పటికీ ఆయన నిజానికి ఏ రూపము లేనటువంటి వాడు. ఆయన నుంచి వ్యక్తమైనటువంటి ఆ శక్తి కూడా చిదాకాశ రూపునే, వారు ఉభయులు చిదాకాశ రూపులే అని వివరిస్తూ అమ్మవారి తాండవకేళిలో సర్వ జగత్తు ఆమెలో గోచరించినది. ససురాసుర గంధర్వం సయక్షౌరగ రాక్షసం అయిన జగత్తంతా అమ్మవారి తాండవంలో కనబడుతున్నది. ఆవిడ కాళి. కాళి అంటే కలన శక్తి అని అర్థం. కలనము అనగా ఈ జగత్తుని సమకూర్చు తల్లి అని అర్థం. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అనేటువంటి కలన శక్తికి మరొక పేరు నియతి. మొన్న పరాపూజ సందర్భంలో కూడా నియతి నృత్యం గురించి ప్రస్తావన చేసుకున్నాం. నిన్న ఆ కాళీ నృత్యం అదే స్వరూపం. సర్వ జగత్తు ఆమెలోనే గోచరిస్తున్నది. అంటే కాలాన్ని ఆధారం చేసుకుని సర్వ జగత్తు వ్యక్తమవుతుంది. ఆ కాలం ఎవరు అంటే పరమేశ్వరునికి శక్తి. ఈ కాలానికే జగన్మాయ ఇత్యాది నామములున్నాయి. ఆ పరమేశ్వరునికి స్పందశక్తి ఈ తల్లి అన్నారు ఇక్కడ. స్పందశక్తి, ఆ స్పందశక్తి అయినటువంటి ఆ కలనము చేసేటటువంటి ఆ శక్తిలోనే సర్వ జగత్తులు కూడా గోచరిస్తూ స్థితి కలుగుతూ లయమవుతున్నాయి. ఆ శిలలో ఏ బ్రహ్మాండములు మొత్తం లయమవ్వడం చూశాడో అవన్నీ ఆమె యందు గోచరిస్తున్నాయి వశిష్ఠుల వారికి. ఆ శిలలోకి వెళ్ళిన కథ గుర్తున్నది కదా. ముందుగా ఆయన చిదాకాశంలో తన సంకల్ప బలం చేత కుటీరం ఏర్పాటు చేసుకుని సమాధి స్థితిలో ఉంటూ ఒక్కసారి బహిర్ముఖుడి చూడగానే ఒక ఆమె స్వరం వినబడింది. ఆర్యా ఛందస్సులో ఆవిడ ఒక అద్భుతమైన శ్లోకంతో బ్రహ్మ విద్యను అర్థిస్తూ చెప్పగానే తానెక్కడున్నదో వివరిస్తూ ఒక శిలయందు నేను, మా ఆయన, మా కుటుంబం అంటే వాళ్ళకి పెళ్ళే కాలేదు, పిల్లలు లేరు. మా కుటుంబం అంటే అక్కడ ఏర్పడినటువంటి జగత్తులు అవన్నీ అక్కడికి వెళ్ళేకి తెలిసే వశిష్ఠుల వారికి. ఆ శిలలో మొత్తం అనేక బ్రహ్మాండములు, లోకములు చూశాడు. వాటన్నిటికీ స్రష్ట అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన యొక్క జగస్థితికారకమైనటువంటి మాయా వాసనారూపమైన శక్తి ఉందో, వాసనా శక్తి ఆవిడే అంతవరకు కనబడినటువంటి ఆమె. అటువంటి ఆమెతో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఆ వాసనాశక్తి ఇప్పుడు వైరాగ్యంతో వెలికొచ్చిందంటే అర్థం జగత్తుకు ప్రళయం ఏర్పడుతోంది గనక ఆ ప్రళయ స్థితికి సంకేతంగా ఆమె వైరాగ్య స్థితికి వెళ్ళింది అని చెప్పాడు. తాను ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అకార ఉకార మకారములు దాటిన అర్ధమాత్రని ఉచ్చరిస్తున్నాడు. అర్ధమాత్ర అంటే తురీయం. ఆ ఉచ్చారణలు లీనమయ్యాడంటే జగత్తు లయం కాబోతుంది అనేటువంటి ఆంతర్యం. ఆ విధంగా బ్రహ్మదేవుడు అక్కడ అంతర్లీనమైపోయాడు. ఇక ఆ వాసనాశక్తి కూడా అప్పటికే ఆకాశరూపిణిగా మారిపోయింది. సర్వ జగత్తు ఆ ప్రళయ స్థితిని వర్ణించుతూ కొన్ని అధ్యాయాలు వర్ణించగా చివరికి జలరూపమైనటువంటి ఆ జగత్తుని గ్రసించడానికై చిదాకాశరూపుడైన శివుడు రుద్రరూపంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అటు తర్వాత ఈ తాండవాన్నంతటి స్మరించుకున్నాం. ఇది కదా నిన్న చెప్పుకున్న అంశం. ఇక తర్వాత అంశం వశిష్ఠుల వారు వివరిస్తున్నారు రామచంద్రమూర్తికి. ఆ దివ్యమైనటువంటి ఆ జగన్మాత ఓంకారసార శక్తిత్వాత్ ఉమేతి పరికీర్తిత నిత్యం త్రైలోక్య భూతానాం ఉమా ఇతి ఇందుకళా ఉచ్యతే.
ఉమేతి ఇందుకళా ఉచ్యతి. ఇది నిన్న మనం చెప్పుకున్నటువంటి ఆఖరి వాక్యం. ఇది చెప్తూ ఆవిడ సర్వ జగత్తుని తన అవయవాలుగా చూపించింది. కానీ నిజానికి ఆవిడికి ఏ అవయవాలు లేవు. అంటే ఈ సర్వ జగత్తంతా కూడా ఒక దర్పణ చిత్రంలా తన యందు ప్రభాసింపజేస్తోందే తప్ప అవేమీ ఆవిడికి లేవు. దీన్ని బట్టి అనేకములుగా ఆ చిదాకాశమును వ్యక్తపరిచేటటువంటి చిచ్చక్తి రూపిణి ఆవిడ. అనేక రూపములుగా జగత్తుని వ్యక్తపరిచిన అదే మాయ. కనుక అనేక రూపముల జగత్తు చూస్తూ ఆ జగత్తు దేని యందు భాషిస్తుందో ఆ చిచ్చక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ చిచ్చక్తి ఎవరిదో ఆ సద్రూపుడైన చిదాకాశ రూపుడైన శివుని తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఇప్పుడు ఈ సర్వ జగత్తి కూడాను ఆమె యందు ప్రకాశిస్తున్న నాట్య విన్యాసంగా పరిశీలించడం మొదలయ్యాక ఆ నాట్యాన్ని చేస్తున్న కాలశక్తి, ఆ జగన్మాయ ఆ శివుని యొక్క స్పందశక్తి అని తెలిసి ఆ శివశక్తులు ఉభయుల యొక్క తత్వం చిదాకాశమని గ్రహించితే ఇది ముక్తిహేతు అవుతుంది. ఇది ఈ కథలో ఉన్న ప్రయోజనమైన అంశం. ఇక్కడ కొన్ని విశేషమైన మాటలు చెప్తున్నారు వశిష్ఠులు వారు. శివత్వ అవ్యతిరేకేణ శివతైవం విదృశ్యతాం యథాంగ శూన్యతా వ్యోమ్నః స్పందనం మాతరిశ్వన జ్యోత్స్నాయాశ్చేత్యమేవం హి దృశ్యమంగం చితే క్రియ శివం శాంతం అనాయాసం అవ్యయం విద్ధి నిర్మలం. ఓ రామచంద్ర, ఆమె శివత్వ అవ్యతిరేకత్వ, శివునికి వ్యతిరేకము కాదు. అంటే ఆయనకి విడిగా లేదు, వేరుగా లేనందువల్ల ఆమెను కూడా శివరూపిణి అని తెలుసుకో. కనుక మాయ ఏదో వేరే ఒక స్వరూపం అనుకోకు, అది శివుని యొక్క రూపమే. కానీ నిజానికి అది నిర్మలమైనది. ఆకాశంలో నీలిమ ఎలా ఉంటుందో, వాయువుకి స్పందన ఎలా ఉంటుందో, చంద్రికకి ఆ వెలుగు ఎలా ఉంటుందో, అదేవిధంగా ఈ జగత్తు ఆమె యందున్నది. చాలా జాగ్రత్తగా చెప్పాడు మాటలు. చంద్రికకి వెలుగు ఎలా ఉంటుందో అన్న మాట వేశాడు ఇక్కడ. ఆ మాటలో ఉన్న విశేషం అంటే జ్యోత్స్నాయాశ్చేత్యం అని చెప్పడంలో చంద్రునికి చంద్రిక ఎలాగో అనలేదు. చంద్రికకి వెలుగు ఎలా ఉన్న, వెన్నెల అంటే వెలుగు తప్ప మరొకటి కాదు, ఆకాశం అంటే నీలం తప్ప మరొకటి కాదు, వాయువు అంటే స్పందన తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఆమె యందు జగత్తు భాషిస్తున్నది అన్నాడు ఇక్కడ. అంటే వెన్నెల యందు వెలుగు ఎలా ఉన్నదో ఆమె యందు జగత్తున్నది అని చూపిస్తున్నాడు. అయితే ఈ వెన్నెల దేనిది? చంద్రుని దేవాలి. ఆ చంద్రుడు ఎవరు? శివుడు. అది చెప్పడం అన్నమాట ఇక్కడ. కానీ జగత్తుని ఒక వెలుగులాగా, ఆమెను వెన్నెలలాగా, ఆయన్ని చంద్రుడిగా మూడు చూపిస్తున్నారు ఇక్కడ. కనుక ఆమె నిజానికి అవిభాజ్యమైన శక్తి ఏది? శివునికి. తన యందు దీన్ని భాషింపజేస్తున్నది. ఈ విధంగా చెప్తూ ఆమె వాస్తవానికి ఆమె స్వరూపం ఏంటంటే శివం, శాంతం, అవ్యయం, నిర్మలం. ఇది ఆవిడ యొక్క అసలు స్వరూపం సుమా. అందుకే శివ శివశక్తి ఐక్య రూపిణి అనే మాట ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది. ఈ విధంగా ఆమె గురించి వివరిస్తూ ద్వీప సముద్ర సహిత పృథ్వీ వనభూములు పర్వతాలు సాంగోపాంగాలైన 3 వేదాలు, విద్యాస్థానములతో కూడిన సర్వగీతములు, విధి నిషేధాలతో కూడిన శుభాశుభ కల్పనలు, దక్షిణాగ్ని సహితమైన యజ్ఞములు, భక్ష్యములైనటువంటి యజ్ఞ ద్రవ్యములు, రాజసమూహములు, యజ్ఞపాత్రలు ఇత్యాదులే ఆమె ధరించినటువంటి ఆయుధాల్లో కనబడతాయి. అలా కాలము యొక్క సూక్ష్మశక్తులే ఆమె ధరించిన ఆయుధాలు. కనుక కాలశక్తి, విశ్వశక్తి, వీటి విశేషాల ఆయుధాలుగా ఆవిడ పట్టుకున్నది. శివుని ఆయుధాలు శివుని ముఖాల్లో ఉన్న విశేషం చెప్పారు కదా. ఇప్పుడు అమ్మవారి ఆయుధాల్లో ఉన్నటువంటి వైశేషం చెప్పారు. ఇవన్నీ కూడా అమ్మవారు ధరించి ఉన్నారు, చూపిస్తున్నారు అంటే ఇవి ఆవిడ చేతులు ఉన్నాయి. కానీ ఇవి నిజానికి ఆవిడ యొక్క వికారములు కావు, ఆవిడ నిర్వికారి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధిస్తూ ఆ తల్లి తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఆయుధాల్లో ఉన్న విశేషం ఏంటంటే శూర్ప, కుఠార ఇత్యాదులు ఉన్నాయి. శూర్పం అంటే చేట, కుఠారం అంటే గొడ్డలి ఇత్యాదులు పట్టుకుంది. అలాగే శరము, శక్తి, గద, కుంత, ముసల ఇవన్నీ కూడా కాలంలో ఉన్న కళ, క్షణ, ఘటిక, మాస, ఋతు, అయన, వర్ష ఇత్యాది కాలశక్తులు ఆవిడ ఆయుధములుగా పట్టుకున్నది ఇక్కడ. దీన్ని బట్టి అమ్మవారి ఆయుధాలని కాలశక్తులుగా, విశ్వశక్తులుగా 2 చూడాలి. అంతేకాదు ఇంకో మాటలో చెప్పాలంటే ఆవిడ శివుని యొక్క ఇచ్ఛాశక్తి, శివుని ఇచ్ఛ. అంతేగాని శివుడు ఆమెకి లొంగిపోయి ఉన్నాడనక లేదు. ఆయన శివుని యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపము. యథా స్పందతి తతోత్యేవం శివేచ్ఛా కురుతే జగత్. శివేచ్ఛా కురుతే జగత్. ఏ శివేచ్ఛ ఈ జగత్తుని ప్రకాశింపజేస్తున్నదో ఆ శివేచ్ఛయే ఆ తల్లి. ఆ శివేచ్ఛ జగత్తుని విస్తరింపజేస్తూ ఉన్నది అని చెప్తూ క్రమంగా ఆమె నాట్యం చేస్తూ చేస్తూ శివుని వైపు చూసిందిటండి. ఇక్కడ శివునితోనే కలిసి నాట్యం చేస్తోంది. నాట్యం చేస్తూ ఇది చాలా ముఖ్యమైన ఘట్టంగా చెప్తున్నాడు వశిష్ఠులు వారు. నృత్యంత్యాత యదా తత్ర తథా తస్మిన్ పరాంబరే. ఆ అంబరం పేరు పరాంబరం. మాట ఎంత చక్కగా వేసాడు, పరాంబరం. దీనికి నిన్న ఒక మాట అన్నాడు, చిదంబరం. అదే పరాంబరం, అదే చిదంబరం. మన
హృదయంలో ఉండే చిత్తాకాశం ఉంది, బయట మహాకాశం ఉంది లేదా భూతాకాశం ఉంది. ఇది చిదాకాశం. దానికి పరాంబరం అని కూడా పేరు. దానిపైన మరొకట్లేదు. ఇది అన్నిటికీ ఆధారమే ఉన్నది కనుక పరాంబరం అని చెప్పబడుతున్నది. ఆ పరాంబరమనందు కాకతాళీయ యోగేన సంరంభవశత స్వయం నికటస్థ శివ స్పృష్ట సమనాగ భ్రమంతికం వాడవోగ్ని స్వనాశాయ వహంచేవంబులేఖయా. ఆవిడ అలా నాట్యం చేస్తూ చేస్తూ ఒక కాకతాళీయంగా శివుని వైపు తిరిగిందిట. ఆయన వైపు తిరగగానే మీకు ప్రేమవశం కలిగి ఒక్కసారి ముట్టుకుంది. ఆయన స్పృశించడం తడవు ఆవిడ రూపం మొత్తం వదిలి శివునిలో ఐక్యమైపోతుందండి. ఇది రహస్యమైనటువంటి అంశం. దీంట్లో చెప్తున్నది ఏమిటి అంటే శివుని యొక్క స్పందశక్తి ఆవిడ. ఈ స్పందశక్తి వల్ల మాయారూపమైన జగత్తంతా కనబడుతున్నది కదా. ఆ మాయారూపమైన జగత్తు ఎప్పుడు లయమైపోయింది అంటే ఆ తల్లి శివుని వైపు చూసి ముట్టుకున్నప్పుడు. దీన్ని బట్టి ఈ జగద్రూపమైన ప్రకాశము ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే చిదాకాశమైన శివతత్వం తాకినప్పుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆ పరబ్రహ్మతత్వం తాకగానే ఇంకా జగత్ యొక్క వ్యక్త స్థితి లుప్తమైపోతుంది. అందుకే చిదాకాశ రూపుడైన శివుని తాకే వరకే మాయాశక్తి విలాసం. ఆ శివుని తాకగానే అది ఆయనలో లయమైపోయింది. మొత్తం శివుడు ఒక్కడే కనబడుతున్నాడు. ఒక్కడైన శివుడిని చూడాలి, అది ఈవిడే చేయగలదు. అందుకే శివజ్ఞాన ప్రదాయిని అనే మాటలు ఉన్న వైశిష్ట్యం ఇది ఇక్కడ. స్పృష్టమాత్రే శివే తస్మిన్ స్తత పరమ కారణే ప్రవృత్త ప్రకృతిం గంతుం శాసనైస్తనుతాం తథా. స్పర్శమాత్రం చేతనే ఆమె సూక్ష్మమైపోతూ తన అసలు స్వరూపమైన చిదాకాశతత్వాన్ని పొందినది. అంటే ఆవిడ ప్రకృతి కదా. కానీ ప్రకృతి ఎంతవరకు అంటే ఆ పరమేశ్వరుని తాకే వరకు. తత్సంబంధమైన జ్ఞానం హృదయానికి కానీ తాకిందా ఇక్కడున్న మాయా ప్రకృతి కూడా లయమైపోతుంది. అది చెప్పడం. లయం చేసుకునేవాడు కదా శివుడు. ఈ లయకారుడు అనే మాట చాలా విశేషం అండి. జగద్భావం ఏ బ్రహ్మతత్వంలో లయమవుతుందో అదే శివుడు. అది గ్రహించవలసిన ప్రధాన అంశం. కానీ లయకారంటే నాశనకారకుడని కాదు. అనేకములుగా కనబడుతున్న జగత్ భ్రాంతి ఏ చిత్తత్వం తెలిస్తే లయమైపోతుందో అతడు శివుడు. అందుకే అత్యంతిక ప్రళయం అని పేరు దానికి. అందుకే శివుడు మోక్షప్రదాత అనడానికి, మోక్ష స్వరూపుడు అనడానికి ఏమున్నది? ఏక ఏవా భవదతో శివయా పరివర్జిత. ఎప్పుడైతే అంతవరకు శివునిగా ఏకమైందో ఆ ఏకమైన శివతత్వమే అధిష్టాసత్తా అని చెప్పబడుతున్నది. ఆ ఏకమైన శివతత్వమే శాశ్వతమైనది. అదే బ్రహ్మతత్వం. శివయేవ శివశాంత ఆకాశేష మనోభిత అని ఈ విధంగా వివరిస్తూ సా రామ ప్రకృతి ప్రోక్త శివేచ్ఛా పారమేశ్వరి. హే రామ, ఆ తల్లిని ప్రకృతి అంటారు. ఆవిడ పారమేశ్వరి అయిన శివేచ్ఛ. పారమేశ్వరి అంటే పరమేశ్వర సంబంధమైన శివేచ్ఛ. జగన్మాయా ఇది విఖ్యాత. జగన్మాయా అని చెప్పబడుతున్నది. భ్రమర్తి ప్రకృతిస్తావత్ సంసారే భ్రమరూపిణి స్పందమాత్రాత్మికా స్వేచ్ఛ చిచ్చక్తి పారమేశ్వరి. యావన్న పశ్యతి శివం నిత్యతృప్తం అనామయం అజరం పరమాద్యంత వర్జితం వర్జితద్వయం. నిత్యతృప్తుడు శివునికి ఉన్న లక్షణాలు చూడండి. నిత్యతృప్తుడు, నిర్వికారుడు, అజరుడు అంటే వార్ధక్యాదు లేనటువంటి వాడు, ఆద్యంతరహితుడు, ద్వైతవర్జితుడు అయిన పరమేశ్వరుని కాంచనంత వరకే అంటే ఆయన తెలుసుకోనంత వరకే భ్రమరూపిణి, స్పందమాత్ర రూపిణి, పరమేశ్వర ఇచ్ఛ, చిచ్చక్తి రూపిణైన ప్రకృతి సంసారంలో మనం పరిభ్రమింపజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ శివతత్వం తెలుసుకున్నామా ఆ తల్లి అందులో లయమవుతుంది. అంటే అమ్మవారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోలేదు, శివుడిగా కనబడుతున్నారు. అది తెలుసుకోండి. ఇక్కడ ఆవిడే శివుడిగా కనబడుతున్నది, అచిదాకాశ రూపిణిగా గోచరిస్తున్న అంటూ శివశక్తుల తత్వాన్ని సంపూర్ణంగా బోధించాడు. నిజానికి తెలుసుకుంటే సంపూర్ణమైన బ్రహ్మ విద్య తెలిసినట్టే. మనకి తెలుసుకోవాల్సింది ఏమున్నది? అందుకే ఆ రెండిటి యొక్క విషయాన్ని తెలుసుకుని అభిన్న భావాన్ని గ్రహించడమే సమయాచారం. అందుకే నిన్న మనం దహర విద్యారూపమైనటువంటి ఈ రహస్యాన్ని, నిజానికి నిన్నంతా మనం శ్రీచక్రోపాసన చేసుకున్నాం. ఆ శ్రీ విద్యా రహస్యములని నిన్న శుక్రవారం నాడు అమ్మవారి దయ వల్ల మనకు లభించాయి. ఇక్కడ ఇది వివరిస్తూ నిజానికి ప్రకృతి అనేది భిన్నంగా ఉందా, జగత్ అనేది భిన్నముగా ఉందా, అనేకముగా భాషిస్తున్నప్పటికీ ఇది చైతన్య స్వరూపము. శివునికి అభిన్నమైనప్పుడు శివుడు తప్ప మరొకటి లేదు. కనుక జగత్తుగా అమ్మవారి యందు గోచరించినదంతా ఆ శివుని స్వరూపమే అని వివరిస్తూ భిన్నముగా మరొకట్లేదు. కనుక జగత్తును చూస్తున్నంతసేపు అది శివుని యొక్క రూపమే అని మనం గ్రహించగలిగితే జగత్తు బహురూపములతో మనల్ని బంధించదు. ఇది గ్రహించవలసిన అంశం. కనుక అమ్మవారి యందు కనబడిన జగత్తంతా ఎక్కడి నుంచో వచ్చి ప్రకాశించలేదు. ఆ స్పందశక్తి యందే ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఆ గోచరించుతున్నది దానికి అభిన్నమైనటువంటిదే. కానీ ఆ వికారాలు ఏవి లేనటువంటి తత్వం ఇది.
ఈ విధంగా బోధించుతూ ఆ శివుడు క్రమంగా ఆ వశిష్ఠుడు చూస్తూ ఉండగా తన రూపాన్ని, అంతవరకు గోచరమైనటువంటి ఆ వ్యక్త రూపాన్ని ఎలాగ ఉపసంహరించుకుంటున్నాడో చూపిస్తున్నారు ఇక్కడ. క్రమంగా అతడు అంత అద్భుతమైన రూపం ఒక మేఘాకారంలా క్లుప్తమైంది. కొంతసేపటికి అంగుష్ఠమాత్ర స్వరూపంగా మారినది. ఆ తర్వాత ఒక చిన్న పరమాణు రూపంలో కనిపిస్తూ అది కూడా అంతర్ధానమైంది అన్నాడు ఇక్కడ. అంటే పూర్ణ చిదాకాశ తత్వమే ఇప్పుడు గోచరించింది. ఆ చిదాకాశ రూపం ఇంతవరకు రుద్రుడి నాట్యం చేసింది. ఆ రుద్రుని యొక్క స్పందశక్తియే కాళీయే వ్యక్తమైంది. తిరిగి ఆ కాళి ఆ శివుని యందు లీనమవగా ఆ శివుడు అత్యంత సూక్ష్మ రూపమై మళ్ళీ చిదాకాశ రూపంగా గోచరిస్తూ ఉన్నాడు. చిదాకాశ రూపుడి అనుభవానికి వస్తున్నాడు. ఈ విధంగా నేను చూసి ఆనంద పరవశున్నై అవే తలంచుకుంటూ నెమ్మదిగా శిల నుంచి బయటపడ్డాను. నేను ఆ వచ్చిన వాడిని ముందు ఆవిడ రావడం, ఆ లోపల తను ఎవరో నా మా ఆయన ఉన్నాడు, ఇంత ముసలాడైనా నన్ను పెళ్లి చేసుకోలేదు అని చెప్పింది ఆ ముసలాయన బ్రహ్మ. ఆయన యొక్క వాసన ఈవిడ, అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ ఆ రాతిని ఇప్పుడు చూశాడు వెనక నుంచి. ఆ సృష్టి ముగిసింది, మరో సృష్టి ప్రారంభమవుతుంది. అక్కడున్న ప్రతి ఎన్నో శిలల్లో కూడా అటువంటి సృష్టిలు ఉంటాయి. ఇలాంటి బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితి ప్రళయాలు ఎన్ని జరుగుతున్నాయో, ఇన్ని జరుగుతున్న నిజానికి సత్యమేది అంటే చిదాకాశమైన ఆ తత్వమే సత్యం. ఆ చిదాకాశమునందు ఇవన్నీ భాషించి వెళ్ళిపోతున్నాయి. కానీ భాషించి వెళ్ళిపోయే జగత్తులు సత్యము కాదు. దేనియందు భాషిస్తున్నాయో, ఏది ఉండడం వల్ల అది ఉన్నట్టు కనబడుతున్నదో, భాషిస్తున్నాయో ఉన్నట్టు కనబడుతున్నాయో, రెండు మాటలన్నాం. ఉన్నట్టు కనబడిన సత్, భాషించడం చిత్. ఈ రెండు జగత్తువి అనుకుంటున్నాం. కానీ సత్తు చిత్తు బ్రహ్మము యొక్క లక్షణములు. ఆయన యొక్క లక్షణములు ఈ జగత్తు యందు ఉన్నట్టుగా మనం గోచరింపజేసుకుంటున్నాం. కనుక ఏది సత్యం అంటే చిదాకాశమే సత్యం. బహువిధాలుగా భాషించేటటువంటి బ్రహ్మాండములు ఇవన్నీ కూడా బ్రహ్మము దృష్టితో చూసినట్లయితే, పరమార్థ దృష్టితో చూస్తే విలేనివే అంటూ ఆ చిదాకాశతత్వాన్ని భావిస్తూ ఉన్నాడు. అంతేకాదు, భూత భవ్య భవిష్యస్తగదాడంబరం మయా తదానుభూతం వపుషి మహావిశ్వగణాత్మని. నేను ఇప్పుడు చూసిందంతా ఒక విశ్వరూప తాండవమే. భూత భవిష్యద్వర్తమానములో ఉన్న జగదాడంబరాన్ని మహావిశ్వరూపుడైన పరమాత్మ యొక్క స్వరూపంగా నేను ఇంతవరకు దర్శించాను. ఆయన చూపించింది మాత్రం ఒక శిలలో. ఇదంతా ఆ శిలలో కాదు, అనేక శిలల యందు ఉన్న బ్రహ్మాండములన్నీ కూడా ఆ పరమేశ్వరుని యందే ప్రకాశిస్తున్నాయి. ఆయన యొక్క చిచ్చక్తి విలాసమే నాకు ఒక రాతిలో చూపించాడు. కానీ ఎన్ని రాళ్లల్లోనో, ఎన్ని అణువుల్లోనో ఇలాంటి సృష్టిలు ఉన్నాయి. ఈ సృష్టిలన్నీ కలిసి దేని యందు ఉన్నాయి, అది చిదాకాశమే. అక్కడున్నది అదే చిచ్చక్తి అని భావన చేసుకుంటూ వస్తూ ఉంటే ఆయనకి ఆశ్చర్యంగా మరొక చోట ఒక ధాన్యపు గరిసె అంత ఒక చిన్న అణువు కనబడిందిట. దాన్ని పరిశీలించాడు. అందులో కూడా సృష్టి జరుగుతుంది ఇక్కడ. అంటే అణువు మొదలు బ్రహ్మాండములన్నిట్లో కూడా ఎన్ని కనబడుతుంది. నీ దృష్టిలో అది చిన్నదే. పైనుండి ఎక్కడో చూస్తే భూమి ఇంతే కనబడుతుంది, అవునా లేదా? అలాంటి భూమి మీదకి దిగ్గానే ఎన్ని పర్వతాలు, ఎన్ని కనిపించట్లేదు చెప్పండి ఇక్కడ. కానీ అణువంత దాంట్లో కూడాను విస్తారమైన సృష్టి ఉందా లేదా? ఎక్కడి నుంచి చూస్తే అణువు, ఎక్కడికి దిగితే ఇది బృహత్ అయిందో చూడండి ఇక్కడ. కానీ ఇది అంతేకాదు, గొప్ప గొప్ప కళలు గంటల పాటు నిద్రపోయే వాళ్ళకు వస్తూ ఉంటాయి. అన్ని కళలు ఎక్కడున్నాయి? హృదయాకాశంలో. అది ఇంత చిన్న నాడి ఎందు. మరి అంతగా అన్ని కళల దృశ్యాలను చూడగలిగేటువంటి సూక్ష్మత్వం అంత విశాలం ఎలా అయ్యిందో ఆలోచించండి ఇక్కడ. అంటే సూక్ష్మలోనే అంత విశాలత్వం ఉన్నదని గ్రహించినప్పుడు ఈ చిదాకాశం ఎక్కడున్నది ఇది ఆలోచిస్తూ తన కుటీరం ఎక్కడుంచుకున్నాడో అక్కడికి వెళ్ళాడు. ఈ కుటీరం కథ గుర్తుంది కదా. ఏకాంత ప్రదేశం దొరకలేదే అని వెళుతూ 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 ఉండగా ఆయనకు ఒక చోట కనిపించింది కదా కుటీరం. ఆ కుటీరం దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికల్లా ఆ కుటీరం ఉంది, కానీ అక్కడ తాను వదిలిన శరీరం లేదు. అంటే అక్కడ తన శరీరాన్ని అలాగే ఉంచుకుని ఆతివాహిక దేహంతో వచ్చాడు. తన స్థూల దేహంతో కాదు, ఆతివాహిక దేహంతో వచ్చాడు ఆమె పిలుపు విని. ఎందుకంటే మరి శిలలోకి వెళ్ళాలంటే ఈ స్థూల దేహం వెళ్ళదు. అందుకే ఆతివాహిక దేహంతోనే వచ్చి సంకల్పము చేత అక్కడ లోకాన్ని చూసి వెళ్ళాడు ఆయన సంకల్ప శక్తితో కదా, గుర్తున్నది కదా. తిరిగి వచ్చాడు మళ్ళీ ఎక్కడైతే తపస్సు చేసుకోవడానికి తన సంకల్ప శక్తితో కుటీని ఏర్పాటు చేసుకున్నాడు ఏకాంత దేశంలో. అక్కడికి వచ్చేటప్పటికల్లా తన దేహం కనబడలేదు. అక్కడ చూస్తున్నాడు, తన దేహం కనబడలేదు సరికదా. ఒక ముని కూర్చుని తపస్సు చేసుకుంటున్నట్ట. నేను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇదేమిటి, ఇతడు నేను ఇన్నాళ్ళు లేకపోవడం చేత ఇన్ని తిరిగేటప్పటికి ఎన్ని కల్పాలు జరిగాయో తెలియదు. ఇన్నాళ్ళు లేకపోవడం వల్ల ఆ దేహంతో నాకున్నటువంటి అనుబంధం పోయింది. అంటే నేను ఆ దేహాన్ని అక్కడ విడిచిపెట్టాను, ఇక్కడికి వచ్చాను, ఇదేమీ ఆయనకి లేదు. ఆతివాహిక దేహంతో సంకల్ప శక్తి ఇవన్నీ తిరుగుడంతో ఇది కొంచెం లీలోపాఖ్యానం
మనకు గుర్తుంటే ఇది గుర్తుంటుంది. లీలోపాఖ్యానం ఎలాగైతే రెండవ పర్యాయం సరస్వతీదేవితో తిరుగుతూ ఉండగా తిరిగి వచ్చేటప్పుడు తన దేహం లేదు. తన దేహం లేదు ఎందుకు అంటే ఇన్నాళ్ళు తిరుగుతున్నప్పుడు తనకు ఆదిభౌతిక దేహం ఉంది అనేటువంటి ఒకానొక వాసనారూపమైన అనుబంధం ఆవిడికి లేదు. అది లేదప్పుడు ఆ దేహం మిగిలిదండి. అందుకే అతివాహిక దేహంతో తిరిగే వాళ్ళు కూడా ఒక స్థూల దేహాన్ని ఒక చోట విడిచిపెట్టి వెళ్ళినా వాళ్ళకి దానితో ఉన్న అనుబంధం తెగితే అది మిగలదు అక్కడ. అలా పోయింది అన్నాడు ఇక్కడ. అయితే అది కనబడలేదు. ఎప్పుడు ఆశ్చర్యపోతున్నాడు, ఈ మునిగానే దేహాన్ని పక్కకు తోసేసి కూర్చున్నాడా ఏమిటాని. మొత్తానికి కొంతసేపు అయిన తర్వాత ఆ మునికి సమాధి భంగం జరిగేటట్టుగా చాలా ప్రయత్నాలు చేశారండి ఆయన. అప్పటికప్పుడు కృత్రిమైనటువంటి చప్పుళ్ళు చేశాడు, మెరుపులు, ఉరుములు, గాలులు అన్నీ చేశాడు ఆయన కదల్లే. ఆఖరి కృత్రిమ వర్షం ఒకటి సృష్టించేట సంకల్పం చేత. వెంటనే ఆయనకి సమాధి భంగమైంది. అప్పుడు నమస్కారం చేసి చూశాడు ఈయన, మహానుభావ మీరా, మహాత్ములు క్షమించండి, సమాధిలో ఉండడం వల్ల మిమ్మల్ని నమస్కారం చేయలేదు, నువ్వు నన్ను క్షమించు, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని సమాధిని భంగం చేయవలసి వచ్చింది, విషయం తెలుసుకోవడానికి ఏమిటి అని అడిగితే నేను ఆయన పేరు ఏమీ చెప్పనండి. ఇది గొప్ప విశేషం ఏంటంటే తన నామం కానీ తన వ్యవహారం కానీ చెప్పడు. నేను ఒక జీవుణ్ణి, పుట్టకి దేహం వచ్చిన తర్వాత బాల్యం యవ్వనం అన్నీ గడిచాయి, ప్రపంచాన్ని పరిశీలించాను, అసలు దేహాన్ని పరిశీలించాను, ఈ రాక పోక మరణాలు ఎన్ని పరిశీలించాక ఇది శాశ్వతం కాదు, ఇది సత్యము కాదు అని తెలిసింది. అలా విచారణ కొనసాగించగా స్వస్వరూప జ్ఞానం కలిగి నేను సమాధి స్థితిని పొంది నా ఆత్మతత్వాన్ని గ్రహించగలిగాను, జీవన్ముక్తుడయ్యాను. ఆ తర్వాత సాధన చేస్తూ ఏకాంత స్థలం ఎక్కడుందా అని వెతుకుతుంటే నాకు ఇది కనబడింది, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈయనకు అర్థమైంది, ఈయన తోసేసం కూర్చోలేదు, దేహం క్రమక్రమంగా అక్కడ ఉన్నది లీనమైపోయింది, ఈయన కూర్చుని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అని ఎప్పుడైతే తన విషయాన్ని చెప్పాడో వెంటనే ఈయన వివరిస్తూ, ఇది నేను నా సంకల్పం చేసుకున్న కుటీరం వగేరా, నా దేహం వెళ్ళిపోయింది, ఈ కుటీరం ఇక్కడ ఉన్నది ఇక్కడ, కనుక నేను ఇప్పుడు నా సిద్ధలోకం ఉంది కదా, ఏది సప్తర్షి మండలంలో ఉంటాను నేను అక్కడ, నా లోకానికి నేను వెళ్ళిపోతాను అనుకుని ఆతివాహిక దేహం ధరించిన అతడు తిరిగి ఆదిభౌతిక దేహం తెచ్చుకున్నాడు. ఆతివాహిక దేహం వాళ్ళు తిరిగి ఆదిభౌతిక దేహం ఎలా తెచ్చుకోగలరు చెప్పుకున్నాం మనం. సంకల్పం చేత తెచ్చుకోగలరు వాళ్ళు. ఇక్కడ సంకల్పం చేత తిరిగి తెచ్చుకోగలిగాడు అతను. తెచ్చుకొని ఇంకా నేను నా యొక్క సప్తర్షి మండలంలోకి వెళ్ళిపోతానంటే, అయితే నేను నా సిద్ధలోకానికి వెళ్తాను అని ఈయన అన్నట్టు. అసలు నిజానికి ఆయన సమాధిభంగ స్థితి అయినప్పుడే ఈయనకి సంకల్పాన్ని పరిత్యజిస్తాను అనుకోగానే కుటీరం వెళ్ళిపోయింది రండి. అది మిగలలేదు. ఎందుకంటే సంకల్పం త్యాగం చేయగానే కుటీరం పోయింది. కుటీరం పోగానే దభీముని కింద పడ్డట సిద్ధపురుషుడు. ఎలా పడ్డాడంటే పద్మాసనంతో ఉన్నవాడు అలాగే పడ్డాడు అక్కడ. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఎక్కడ పడ్డారంటే స్వర్గలోకంలో ఉన్న ఒక సువర్ణ భూమి మీద పడ్డట అక్కడ మాట్లాడుకున్నట్ట. దీన్ని బట్టి ఈ వర్ణను చూస్తుంటే అంతలో లోకం రావడం, అంతలో పోవడం, ఇవన్నీ ఏమిటయ్యా అంటే బ్రహ్మాండములు ఇలాంటి కల్పనలే. సంకల్పాల వల్ల, వాసనల వల్ల ఇలా కల్పించబడుతూ ఉంటాయి. కానీ కల్పించబడుతూ పెరగబడుతూ లయమైపోతున్న బ్రహ్మాండాలు సత్యములు కావు. అవి ఏ చిదాకాశమునందున్నదో అది మాత్రమే సత్యము అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. రామ, ఆ విధంగా నేను అనేక రకాలైనటువంటి విషయములు పరిశీలించి అసలు సంకల్పం నాకు లేకపోతే అతని దేహాన్ని చూసేవాడే కాడు తెలుసుకో. సంకల్పదేహం కలిగిన వాళ్ళు ఎలా తిరుగుతారంటే పిశాచాల్లాగా అన్నట్టండి ఇక్కడ. ఆ మాట పిశాచం అనగానే మళ్ళీ పిశాచం క్షుద్రజాతి, పిశాచంలా అని ఎందుకన్నాడు అని అడుగుతాడు రాముడు. అప్పుడు వివరిస్తాడు పిశాచ జాతులు ఎలా ఉంటాయి, యక్ష జాతులు ఎలా ఉంటాయి, వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయనేది అద్భుతమైన వర్ణన చూపిస్తారండి. ఇవన్నీ నిజానికి తెలుసుకోవాల్సినవే. ఎందుకంటే పాపరూపమైన పిశాచాలకి ఏమీ కనబడదుట, పైగా అవి వాటికి అన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ ఏదో తెలియజేయాలని ప్రయత్నిస్తే కానీ వాటి వల్ల కాదు. ఎందుకంటే వాటికి ఆ సంకల్ప బలం లేదు, సంకల్ప బలం లేదు. అలాగని వీళ్ళలాంటి దివ్యమైన అతివాహిక దేహం కాదు, ఆ పాపంగానే తిరుగుతూ ఉంటాయి. నేను గగనమండలంలో అధిభౌతిక దేహం లేకుండా ఉన్నానని చెప్పడం కోసం పిశాచవత్ అన్నాను, కానీ అలాంటి దేహాలు పిశాచాల దేహాలు కౌసుమా అని మళ్ళీ చెప్పాడు ఇక్కడ. అది సూక్ష్మమైన ఆతివాహిక దేహం ఇక్కడ, ఆ ఆతివాహిక దేహం అది. దీన్ని బట్టి స్థూల శరీరం లేకుండా కొన్ని ప్రాణులు ఉంటాయి అని చెప్పడం కోసం పిశాచల్లా చెప్పాడు ఇక్కడ. అయితే వాటికి తమంత తాము స్థూల దేహం పొందగలిగే శక్తి ఉండదు. వశిష్ఠుల వరకు ఉంది. ఎందుకంటే ఆయన సిద్ధపురుషుడు, మహాత్ముడు, జీవన్ముక్తుడు. అందుకే సంకల్పంచే తిరిగి పొందగలడు. ఎలా పొందారంటే లీలే పొందిందండి ఇక్కడ. గుర్తుందా? లీల తిరిగి మళ్ళీ తన దేహం లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి శవంలోకి తిరిగి వచ్చినటువంటి ఆ పద్మరాజుకి భారీగా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమె పూర్వదేహం లేదు కదా, ఎలా వెళ్ళింది అంటే తన ఆతివాహిక దేహంలో సంకల్ప బలం చేత ఆమె స్థూల దేహాన్ని పొందింది.
ఎలాగైతే బ్రహ్మదేవుడు మొట్టమొదటి సంకల్ప శరీరుడిగా వ్యక్తమైన తన సంకల్ప బలం చేత పంచభూతాలను సృష్టిస్తున్నాడు. నిజానికి పంచభూతాలు ఎక్కడి నుంచి తయారు కాలే, తనదైన సంకల్ప బలం చేత. ఆయనకున్న దేహం సంకల్ప శరీరం. సంకల్ప శరీరం నుంచి పాంచభౌతికమైన దానిని ఆయన ఒక్కసారి తన చిచ్చక్తి చేత భావన చేసి సృజించగలుగుతున్నాడు. కనుక పంచభూత వికారములు నిజానికి ఉన్నవి కావు, బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తి చేతను సృజించగలివి. కనుక చిచ్చక్తి, సంకల్ప శరీరం ఈ రెండే మనం చెప్పుకోవాలి. ఆ సంకల్ప హిరణ్య గర్భుడు, ఆయన నుంచి వచ్చిన పంచతన్మాత్రలు కానీ పంచభూతాలు కానీ ఇవన్నీ బ్రహ్మ యొక్క కల్పన నుంచి కలిగాయి ఇక్కడ. అదేవిధంగా బ్రహ్మవేత్త కూడా ఆ విధమైన చిచ్చరుడై ఉంటాడు కనుక తన కల్పనతో సృష్టి చెయ్యగలడు, పాంచభౌతికమైన సృష్టిని చేసుకోగలడు. అందుకే తన దేహాన్ని తాను వ్యక్తపరచుకోగలడు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక లీలయే సాధన ద్వారా తెలుసుకోగలిగినప్పుడు పుట్టుకతోనే బ్రహ్మవేత్తను వశిష్ఠుడు తెలుసుకోలేడా, చేయలేడా? ఇది గమనించవలసింది. అందుకే మహానుభావుడు తిరిగి ఆదిభౌతిక దేహం ధరించి వెళ్ళేట. అయితే ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. నేను అక్కడ శరీరం ఒకటి ఉన్నదని, అది పోయితే మరొకటి తీసేసుకున్నాడు. ఆ మహానుభావుడికి ఏమున్నది, సంకల్పం మాత్రమే స్వీకరించాను. ఆ వెళ్ళేటప్పుడు నేను అనేక లోకాలు దాటి వెళుతూ ఉంటే, వాయులోకం నుంచి వెళితే నన్ను అందరూ వాయుశరీరుడు అనుకున్నారు, అగ్నిలోకం నుంచి వెళితే అగ్నిశరీరుడు అనుకున్నారు, జలలోకం నుంచి వెళితే జలశరీరుడు అనుకున్నారు. ఎవరికి వాళ్ళు. వశిష్ఠుడు ఇంతవరకు ఒక రూపంతో ఉంటే అది మార్చుకుని మళ్ళీ ఈ దేహంతో వచ్చాడని ఎవ్వరికి అనిపించలేదు. నాకు తెలిసి నేనేమిటో. ఇలాగా ఆతివాహిక దేహం కలిగిన మహాత్ములు తమని తాము అలా వ్యక్తపరుచుకుంటారండి. అందుకే ఒకప్పుడు చెప్పినదే ఈ మధ్యకాలంలో మనం గుర్తు చేస్తున్నాం. భగవత్పాదుల వారు కాశీక్షేత్రంలో ఉండగా ఒకసారి ఆయన ధ్యానంలో ఉన్నారు. ఆ సమయంలో గగనం నుంచి ఒక తేజస్సు దిగుతోంది. ఏమిటా అని చూశాడు. చూసేటప్పటికల్లా గౌడ భగవత్పాదుల వారు కనపడ్డారు అక్కడ. కనబడి నువ్వు రాసిన భాష్యం నాకు చాలా నచ్చిందయ్యా అని ఆమోదించట. అంటే గౌడ భగవత్పాదుల వారు ఎప్పటి వారండి? సుఖయోగేంద్ర శిష్యుడు. ఆ మాటకు వస్తే శుకుడు కూడా వస్తారు, కనబడతారు. అంటే వాళ్ళు ముక్తజీవులు అయినప్పటికీ కూడా సంకల్ప మాత్రం చేత ఒక ఆదిభౌతిక దేహాన్ని ధరించి కనిపించగలరు. నేటికి అనేక మంది యోగులు ఆ విధంగా కొందరికి దర్శనమిచ్చిన వైనాలు ఉన్నాయండి. ఎక్కడ ఉన్నా ఒక్కసారి స్వీకరిస్తారు. ఏ విధంగా ఆ పరమాణువుల్ని స్వీకరిస్తూ పంచభౌతిక దేహాన్ని వ్యక్తంపరిచి తిరిగి లయం చేసుకోవాలో వాళ్ళకి తెలుసు ఇక్కడ. అందుకే వశిష్ఠుడి దేహం మన వంటి పార్థివ దేహం కాదు అని తెలుసుకోవడానికి గాను ఈ వృత్తాంతం పనికొస్తున్నది. రామా, నీకు బోధ చేయాలని దేహంతో కూర్చున్నాను కానీ నాకు ఈ దేహం అవసరమే ఉందయ్యా అన్నాడు ఇక్కడ. నీకు బోధ చేయాలి, మీ నాన్నగారికి పౌరోహిత్యం చేయాలి, ఇక్ష్వాకు వంశాన్ని నడపాలి. ఆ కారణం చేత నేను దేహం ధరించాను కానీ నిజానికి ఇది కూడా నేను కల్పించుకున్న దేహమే అని వివరించాడు ఇక్కడ. దీన్ని బట్టి మనకు చెప్తున్నది బ్రహ్మం ఒక్కటే సత్యము. ఆయన యొక్క చిచ్చక్తి స్పందన శక్తి ఎందు భాషిస్తున్న జగములన్నీ అసత్యాలు అనడానికి లేదు, సత్యాలు అనడానికి లేదు. వీటి సత్యాసత్యములు అంటారు ఇక్కడ. చూస్తున్నంతసేపు ఉన్నాయని తెలుస్తుంది, సత్య అవగాహన అయ్యాక ఇవన్నీ లేవని తెలుస్తుంది ఇక్కడ. అందుకే అక్కడ ఆ దేహం పోయిందని కానీ అయ్యో నా దేహం పోయిందని నేను అనుకోలేదు. ఎందుకంటే దేహం అనేది నా కల్పన చేతనే సృజించుకున్నాను. నా సంకల్ప శక్తి తీసేయగానే ఆ దేహం పోయింది ఇక్కడ. ఆ కుటీరము పోయింది, ఆ దేహము పోయింది అంటూ ఇక్కడ వశిష్ఠుడు చెప్పిన ఈ కథ ద్వారా తనకు జరిగిన కొన్ని మిరాకిల్స్ ఇందులో చెప్పలేదు. జగత్ యొక్క సత్యాసత్య స్వరూపమైన మిథ్యా లక్షణాన్ని, అధిష్టానమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తద్వారా తెలియజేశాడు మహానుభావుడు. ఈ కథ యొక్క విశేషాన్ని ఇంకెంత చక్కగా అన్వయిస్తున్నాడంటే, హే రామ, ఇంతవరకు నేను చెప్పిన దాన్ని పాషాణోపాఖ్యానం అంటారు ఇక్కడ. అంటే నిన్న చూడాలోపాఖ్యానం పూర్తయిన తర్వాత నుంచి మనం ప్రారంభించుకుని ఇవాళ పూర్తి చేసుకున్న వృత్తాంతం పేరు పాషాణోపాఖ్యానం. ఎంత రాయిలో ఎంత జరిగిందండి. ఇలాంటి రాళ్ళు ఎన్నున్నాయో, అలాంటి రాళ్లల్లో ఎన్నున్నాయో. కానీ కనిపించేదే జగత్ అయితే కనిపించేటువంటి ఒక చిన్న రాతి లోపల నీ కంటితో చూడలేనంత జగత్తుందో దానికి వేరే దృష్టి కావాలి. అలాగా మామూలుగా మనం ఉన్న భూమండలంలో కూడా ఎన్నెన్నో ఉంటాయి ఆశ్చర్యకరమైనవి. మామూలు చీమల పుట్ట అనుకుంటాం కానీ అక్కడ జరిగే వ్యవహారం మనకేం తెలుసో దానికి అదే పెద్ద బ్రహ్మాండం. కనుకని జగత్తు యొక్క నానాత్వము చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగానే ఉంటుందని ఆయన. కనుక ఈ జగత్తుని అనేకత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించుకు. ఈ అనేకత్వానికి అంతు లేదు, పొంతు లేదు. అది తెలుసుకుని ప్రయోజనము లేదు. ఇదంతా ఒక కల్పన రూపమైన నాటకం. అది తెలుసుకో. ఇక్కడ అనేక రకాలుగా కల్పించబడుతుంది. ఒక్క ఇంద్రజాలకుడు అనేక ఇంద్రజాలాలు చేసినట్లుగా ఇదంతా ఇంద్రజాలములే. ఇంద్రజాలములన్నీ ఏ ఇంద్రజాలకుడు ఎందున్నాయో అతని చిదాకాశ రూపుడైన పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఏ శక్తి చేత ఇంద్రజాలం చేస్తున్నాడో అదే చిచ్చక్తి. ఆ ఇంద్రజాలం అనబడే శక్తి ఎందే ఇంద్రజాలం ఉంది. కానీ ఇంద్రజాలమైన జగత్తు
ఇంద్రజాల రచనా పూర్వకమైన శక్తి అందున్నది. ఆ శక్తి పరమేశ్వరుని ఆశ్రయించుకున్నది. ఇది మొత్తం ప్రతిపాదన చేస్తూ చిద్రూపమైనటువంటి ఆ పరమాత్మని గ్రహించడం చిన్మాత్ర పూర్ణ దృష్టి ద్వారా వస్తున్నది. కనుక నేను చెప్పిన ఈ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే, అనయేమాహ స్ఫురదృష్ట్యా సృష్టయో నభసి స్థితా. చిన్మాత్ర పూర్ణ దృష్టిచే ఈ చిదాకాశమంతా ఉన్నదని, ఆ చిదాకాశమునందే ఇదంతా ఉన్నదన్న ఎరుకని కలుగుతుంది సుమా అంటూ చిద్దృష్టిని ఏర్పరచుకో అని వివరించాడు. వివరించినప్పుడు ఈ జగత్తుని ఏ విధంగా, నీకు కనబడుతున్న జగత్తుని బ్రహ్మమేని ఎలా తెలుసుకోవాలి ఇత్యాది వివరాలు చాలా రమ్యంగా బోధిస్తున్నాడు మహానుభావుడు. అందులో కొన్ని మాటలు అంటున్నాడు. ఆ విశేషమైన మాటలు ఏంటంటే, అధ్యారోప దృష్టి, అదేవిధంగా అపవాద దృష్టి అనే రెండు విధములుగా ఈ జగత్తుని తెలుసుకోవాలని ఆయన అని చాలా మంచి వివరణ ఇస్తున్నాడండి ఇక్కడ. ఇది మొత్తం వేదాంతంలో ముఖ్యమైనది. సత్యాన్ని దర్శించడానికి రెండు దృక్కోణాలు. ఒకటి అధ్యారోపం, ఇంకొకటి అపవాదం. అధ్యారోపం అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మయే అనేది ప్రధానమైన భావం. జాగ్రత్తగా విన్నాం కదా, వేదాంతం రెండు మాటలు చెప్తోంది. కనిపించేదంతా పరమాత్మే అంటుంది, తర్వాత అంటుంది కనిపించేది అసలు లేదయ్యా, ఉన్నది పరమాత్మే అంటుంది. రెండు పరస్పర విరుద్ధంలా మాటలు కనబడుతున్నాయి. కానీ ఇందులో సామాన్యాంశం ఒకటి ఉంది, మీరు గమనించినట్లే అయితే. కనిపించేదంతా పరమాత్మ ఒకటి, కనిపించేది ఏదీ లేదు, ఉన్నది పరమాత్మే. ఇందులో సామాన్యాంశం ఏంటి? పరమాత్మ. అది గ్రహించడం కోసం ఈ మాట చెప్తున్నారు. అంటే ఆ పరమాత్మ తనదైన మాయాశక్తితో క్రమంగా జగత్తుని వ్యక్తపరుస్తున్నాడు. ఈ జగత్తు ఉన్నదా? అది భాషింపబడుతోంది. మళ్ళీ రజ్జు సర్పభ్రాంతి ఆఖరి రోజున ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ తన యందు భాషింపబడుతోంది. దేనివల్ల? తనదైన మాయాశక్తి వల్ల. తనదైన మాయా సంసర్గం చేత క్రమంగా మాయ ప్రకృతిగా అవ్యక్త మహత్ అహంకార పంచభూతాది పరంపరంతో దాని యందు ఆరోపింపబడుతుంది. ఇక్కడ అద్దమునందు వివిధమైన దృశ్యముల వలె. కనుక ఈ దృశ్యములన్నీ మనకు కనబడుతున్నాయి కదా, ఈ కనబడుతున్నదంతా అద్దమునకు భిన్నంగా లేదు. అద్దమునందు మనకు ప్రతిబింబపడుతున్న వస్తువులన్నీ కూడా అద్దం కంటే వేరుగా ఉన్నాయా? లేవు. కానీ అద్దం యొక్క అసలు స్వరూపం అదా? ఇక్కడే తెలిసిపోయి ఉంటుంది. కానీ ఇవన్నీ దాని యందు ఆరోపింపబడుతూ ఉన్నప్పటికీ అది శుద్ధమే. ఆ శుద్ధమైన దానికి భిన్నముగా ఇవి లేవు. కనుక కనిపిస్తున్న జగత్తు బ్రహ్మమునకు భిన్నముగా లేదు అనే తెలియడం అధ్యారోప దృష్టి అంటారు. అంటే ప్రపంచ రూపంగా అన్ని చోట్ల అన్ని విధాల మన చేత అనుభవింపబడుతున్నది పరబ్రహ్మయే. ఈ భావన అండి, ఇది చాలా కావాలి ఇక్కడ. అది వీచే గాలి, చూసే సూర్యుడు, ఇవన్నీ కనబడుతుంటే లేవంటావేమిటి అంటే బ్రహ్మముగా చూడు అని చెప్పాడు ఇక్కడిది. ఇది అధ్యారోప దృష్టి. ఇది క్రమంగా మనకి జరిగితే ఈ కనబడుతున్న కారణం ఏమిటి అని వెతకడం మొదలు పెడతాం. ఒక్కొక్క కారణంలోకి వెళితే కార్యం కంటే కారణం సత్యం, అంతే కదా. కొండ కంటే మట్టి సత్యం, కానీ కార్యం కంటే కారణం సత్యం. కానీ పంచభూతాలకు కారణం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, అలా వెళుతూ 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 ఉంటే చివరికి చిద్రూపమైన బ్రహ్మమే కారణం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని మించి మరొకట్లేదు, కనుక పరమ కారణం అని తెలుసుకున్నాం. కానీ ఒక్కొక్కటి నాయితి 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 అని పరిహరిస్తూ వెళ్ళగా దేన్ని పరిహరించలేవో ఆ సచ్చిత్తత్వం చివరికి మిగిలింది కదా, దాన్ని అపవాద దృష్టి అంటారు. ఇక్కడ అపవాదం అంటే తొలగించుట. తొలగిస్తూ తొలగిస్తూ తెలుసుకున్నాం. ఇక్కడేం చేస్తున్నాం? కనిపిస్తున్నదంతా ఆయన యందే భాషిస్తోంది, ఆయన యందే ఉంది, ఇది ఆయనకి భిన్నముగా లేదని తెలుసుకున్నాం. కానీ దీన్ని అధ్యారోప దృష్టి ఉంటారు. ఈ అధ్యారోప అపవాదము ఈ రెండిటి గురించి చక్కగా బోధించాడు మహానుభావుడైనటువంటి వశిష్ఠుల వారు. అందుకే ప్రత్యేకం విశ్వరూపాత్మ సర్వకర్త నిరామయ ప్రబుద్ధ శుద్ధబోధాత్మ సర్వం బ్రహ్మాత్మకం యతః. అటు అధ్యారోప దృష్టితో చూసినా ఇటు అపవాద దృష్టితో చూసినా తేలిందొక్కటే, సర్వం బ్రహ్మాత్మకం, సర్వం బ్రహ్మమే. అది తెలుసుకో. కానీ ఇంతవరకు చెప్పిన కథలో నిన్న మనకు చూపించిన రకరకాల బ్రహ్మాండాలు, అదే పూర్వకథలు ఒక్కసారి స్మరిస్తే లీలా ఉపాఖ్యానంలో కానీ ఐందవోపాఖ్యానంలో కానీ శుక్రాచార్య వృత్తాంతంలో కానీ మనకి అనేక రకాల లోకాలు, అనేక రకాల కల్పాలు, ఆ లోకాలకి ఇదమిత్తమని దేశం కానీ ఆ కాలాలకి ఇదమిత్తమని కాలం కానీ లేదు. క్షణంలో కల్పాలు ఉంటాయి, కణంలో బ్రహ్మాండాలు ఉంటాయి. ఇది కణంలో బ్రహ్మాండాలు, క్షణంలో కల్పాలు. వీటిని ఏం తెలుసుకోగలవు? నువ్వు అనుకున్న అత్యంత పరమాణువుల్లో కానీ లాగేడా పరమేశ్వరుడు, అక్కడ నీకు ఎన్నో బ్రహ్మాండాలు కనబడతాయి. ఇన్ని బ్రహ్మాండాల పరమాణువులు ఎలా ఉన్నాయంటే ఆ స్పేస్కి లిమిట్ లేదు. కానీ స్పేస్ అండ్ టైం ఈజ్ రిలేటివ్ అనేటువంటి ఐన్స్టైన్ మాట కూడా ఎప్పుడూ ఈ విధంగా రుజువు చేసినటువంటి భారతీయ సంస్కృతికి నమస్కారం చూడండి. ఇక్కడ తేలింది ఏమిటి అంటే ఈ స్పేస్ అండ్ టైములుగా కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో అది అవి ఉండడానికి ఒక స్కోప్ ఉండాలిగా. అంటే స్పేస్ ఉండడానికి ఒక స్పేస్ ఉండాలి.
కనుక ఈ బ్రహ్మాండములన్నీ ఏ స్పేస్లో ఉన్నాయో అది ఏ స్పేస్లో ఉంది అంటే చిదాకాశం. ఆకాశం అంటే అవకాశం ఇచ్చినది చెప్పుకున్నాం. కనుక స్వప్నాదులకి నీ చిత్తాకాశం అవకాశం ఇచ్చింది, ఈ బ్రహ్మాండాలకి మహాకాశం అవకాశం ఇచ్చింది. కానీ వీటన్నిటికీ అవకాశం ఇచ్చే అత్యంత సూక్ష్మమైనది చిదాకాశం. ఆ చిదాకాశమే బ్రహ్మము యొక్క అసలు స్వరూపము. అదొక అద్దము వంటిదైతే దాని యందు ప్రతిబింబ భావంతో ఉన్నటువంటిది జగత్తంతా కూడా. కనుక జగత్తుని బ్రహ్మమునందు ఆరోపించి చూస్తాం కనుక దాని అధ్యారోప దృష్టి అన్నారు. జగత్తుని అపవాదం చేసి బ్రహ్మం ఒక్కటే సత్యమని తెలుసుకుంటాం కనుక దీని అపవాద దృష్టి అన్నారు. అందుకే ఈ ఒక్క శ్లోకంలో రెండిట్లు చూపిస్తున్నాడు ఆయన. ప్రత్యేకం విశ్వరూపాత్మ సర్వకర్త నిరామయ. అధ్యారోప దృష్టితో ప్రతి వస్తువుకి సత్తాగా ఉన్నటువంటి వాడు ఆయన అని తెలుస్తుంది అధ్యారూప దృష్టి. ప్రబుద్ధ శుద్ధబోధాత్మ సర్వం బ్రహ్మాత్మకం యత. శుద్ధబోధ కలిగిన వాడు నిజానికి ఇవేవీ లేదు, ఉన్నదా సద్వస్తువు మాత్రమే అని అంటాడే, అది అపవాద దృష్టి అని రెండు రకాలు వివరించుతూ మొత్తానికి చిన్మాత్ర పూర్ణ దృష్టి కలిగిన వాడికి చిదాకాశమే కనబడుతుంది సుమా, మరొకటి కాదు. అందుకే ఆకాశోపాసన అనే విషయం దీన్ని తెలియజేస్తుంది. ఇదే మనకి దహర విద్య, ఆకాశ విద్య ఇత్యాది రూపాలు చూపిస్తున్నారు. అది ఆకాశాన్ని ఉపాసించడం మొదలుపెట్టు. అయితే చిదాకాశాన్ని ఎలా దర్శించాలో గుర్తుందా? లీలోపాఖ్యానంలో చెప్పుకొని నిన్న గుర్తు చేశాం, మళ్ళీ చెప్తున్నా. నేను మళ్ళీ చెప్పలేదండి, మళ్ళీ వశిష్ఠుడు చెప్పాడు. ఇక్కడ రెండు వృత్తుల మధ్య సంధికాలం, రెండు ఆలోచనల మధ్య సంధికాలంలో ఏ ఆలోచన లేదు. ఏ ఆలోచన లేదు అంటే లేని స్థితి ఉంది, ఆ శూన్యం. అది శూన్యమా? శూన్యం కాదు, అది చిద్రూపం. అది ఇక్కడ నువ్వు అనుకున్న వృత్తులు లేవు అక్కడంతే, ఒక ఆలోచన లేదు, ఒక సంఘటన లేదు, అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఆ శూన్యం ఏమీ లేనిది కాదు. అది సచ్చిత్ పూర్ణమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. అది పట్టుకోగలగాలంటే సమ్యక్ ధ్యానం వల్ల అవుతుంది. రెండు వృత్తుల మధ్యన సూక్ష్మ విరామం పట్టుకోవడం ఎంత కష్టమండి ఇక్కడ. అదే మనం చెప్పుకున్నాం, ఒక హారంలో రెండు పూసల నడుమ దారంలా అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆధారమైన దారాన్ని రెండు పూసలు ఎడమ చేస్తే ఎలా తెలుస్తున్నదో, జగత్తుకి ఆధారమైనటువంటి చిదాకాశాన్ని రెండు వృత్తుల నడుము ప్రాంతంలో చూడాలి. ఇక్కడ ఆ నడుము ప్రాంతంలో నిలబడిపోతే దారం పడతావు. దారం పట్టేసేవెప్పుడో దారంలో వేలాడుతున్న బ్రహ్మాండాలన్నీ గోచరిస్తాయి. వీటన్నిటికీ ఆధారమైన దారము, అసలు ఆ దారము అదే అధిష్టాన సత్తా అని తెలుస్తుంది. ఆ రహస్యమే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అన్నారు ఎవరు? అంటే మా భగవద్గీతలో అదే. అది ఇక్కడ అదే నన్ను మించిన మరొక వస్తువు లేదయ్యా, తెలుసుకో. నన్ను మించిన మరొక వస్తువు లేదు. భగవద్గీత చెప్పలేమని ఏం బాధ లేదండి, చెప్పేశాం. రోజు భగవద్గీత శ్లోకం రాని రోజు ఒక్కటైనా 18 రోజులు ఉందా? పరిశీలించండి భగవద్గీత ఎంత వస్తుందో. భగవద్గీతకి వశిష్ఠ గీతకి ఏమాత్రం భేదం లేదు, రెండు హృదయం ఒకటే తత్వం ఉంది. అది నేనన్నాడు కృష్ణుడు. అది పట్టేసుకుని కృష్ణుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరండి, శివుడు లేడు, రాముడు లేడు, విష్ణువు లేడని అదొక తీర్మానం చేసే వాళ్ళు తయారయ్యారు. శివుడని రాముడని కృష్ణుడని వేరుగా ఏమి లేదయ్యా, ఉన్నదంతా నేనేం చెప్పాడు మహానుభావుడు ఇక్కడ ఆ విషయం. అందుకే మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. ఏ శ్లోకం ఒక్కటి పట్టుకున్న భగవద్గీతలో చాలండి. నన్ను మించిన గొప్ప వస్తువు మరొకటి లేదు సుమా. ప్రతి దానిలో అధిష్టానముగా ఉన్న నేను. అందుకే ప్రతి పూసలో అధిష్టానమైన దారంలాగా అనేకములుగా కనబడుతున్న జగత్తు మణుల వలె ఉంటే వాటికి ఆధారమైనటువంటి దారంలో ఉన్నవాడిని నేనే అని, అధిష్టాన సత్తగా ఉన్నవాడిని నేను అని చెప్పాడు ఇక్కడ. అదే చిద్దృష్టి అంటే. ఇప్పుడు అర్థమైంది కదా, ఆ స్వరూపమే రెండు పూసల నడుమ ఉన్నటువంటి దారాన్ని చూసినట్టు రెండు వృత్తుల నడుమ ఏమీ లేని ఆ స్థితి యందు నీ దృష్టిని కేంద్రీకరించినట్లయితే అది నిలబడిపోతే అది చిదాకాశ ఉపాసన. అది ఉపాసన అనొచ్చు, చిదాకాశ దృష్టి అనవచ్చు ఇక్కడ. అదే క్రమంగా నిలబడిపోతే దాని యందు భాషిస్తున్న జగత్ ఇంకేమీ లేదు. ఇంకా ఈ మణిగణాలు ఉపమానం కూడా కొంతవరకే. మనం చెప్పినట్టు ప్రతి వస్తువు నేను చెప్తున్నానంటే అలాగే అక్కడే మొత్తం తెలుసుకోవాలని చూసుకోకు. ఉదాహరణ ఏకదేశ గ్రాహ్యం, మొత్తం తీర్మానించదు. అది గుర్తుందా? మళ్ళీ చెప్తున్నాడు ఈయన వశిష్ఠుడు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మరొకటి కాదు. ఇక్కడ బ్రహ్మాండములకు అన్నిటికీ భగవానుడే బీజం అని చెప్పాం. బ్రహ్మమే బీజం బ్రహ్మాండములన్నిటికీ కదా. కానీ బ్రహ్మమే బీజం అంటే విత్తనం చెట్టయినట్టు భగవంతుడు కాలేదు. విత్తనం చెట్టయినప్పుడు తన పూర్వ విత్తన రూపం పోయింది, వృక్ష రూపం వచ్చింది. కానీ భగవానుడు జగద్రూపముగా వ్యక్తమైన స్వరూపచ్యుతి లేకుండా ఉంటాడు. అది మర్చిపోద్దు వద్దు. అంటే తన స్వరూపం ఏమాత్రం చ్యుతం కాదు. దీనికి ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అద్దము నుండి రకరకాల ప్రపంచాలు కనబడుతున్నాయి. రకరకాల ప్రపంచాలు కనబడుతున్నప్పుడు అద్దం ఆయా ప్రపంచాలుగా మారలేదు.
అంటే చెట్టు కనబడినప్పుడు చెట్టు అయిపోలేదు, పర్వతం కనబడినప్పుడు పర్వతం కాలేదు. అవన్నీ గోచరిస్తున్నా తన అద్దము వలనే ఉన్నది. కానీ భగవానుడు తన యందు సర్వజగత్తుని వ్యక్తపరుస్తున్నా తాను సచ్చిద్రూపుడైన శుద్ధ స్వరూపుడుగానే ఉన్నాడు. అది నువ్వు పట్టుకోగలిగితే అసలు స్వరూపం శుద్ధము, దాని యందు భాషిస్తున్నది సత్యము కాదు అని విషయం తెలుస్తున్నది. ఇక్కడ ఈ విధంగా మరొకసారి బోధించినట్లుగా అనేక అధ్యాయాలు ఉన్నాయండి. ఇక్కడ అన్ని అధ్యాయాలు మనం 17 రోజులు చెప్పుకున్నవన్నిటి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నట్టే ఉంటాయి, కానీ కొత్తవి చెప్తున్నట్టు ఉండవు. అంటే వృత్తాంతాలు కొత్తగా ఉంటాయి, కానీ ప్రధానంగా ఈ అధ్యారోపం అపవాదం అనేదే సారాంశంగా మనం గ్రహించగలిగిన విషయం. కానీ నీకు ప్రపంచ స్ఫురణ కలిగినంతసేపు అధ్యారోపణ తెచ్చుకో, ప్రపంచ స్పృహ దాటిపోతే అపవాద దృష్టి అంతే. ఇక్కడ ప్రపంచం చూస్తున్నంతసేపు బ్రహ్మమే దీనికి అధిష్టాన సత్తగా ఉన్నాడు, వీటన్నిటికి అధిష్టాన సత్తగా ఉన్నాడు, దాన్ని ఆధారం చేసుకుని ఇది ఉంది అంటూ తర్వాత అపవాద దృష్టితో ఇవేవీ లేదు, ఉన్నది ఆయనే అని తెలుసుకో. ఇక్కడ ఇంతే. ఈ చక్కటి ఈ మాటతో ఆయన చెప్తూ అనేక రకాల వృత్తాంతాలు వివరిస్తూ బోధించి రామచంద్రమూర్తి యొక్క పరిణితిని పరిశీలిస్తున్నాడండి. అక్కడ రామచంద్రమూర్తి యొక్క పరిణితి మనం గమనించవలసిందే. చెప్తున్న వశిష్ఠుడు సామాన్యుడు కాడు. ఆ వశిష్ఠ శబ్దమే చాలా గొప్పదయ్యా అన్నాడు. ఇక్కడ వశిష్ఠ అంటే ఏంటండి? ఇన్నాళ్ళు వశిష్ఠ అంటున్నా కానీ వశిష్ఠుడికి అర్థం తెలియాలి కదండి. వశిష్ఠ శబ్దానికి కూడా మనకి వ్యుత్పత్తి ఉంది. వశిష్ఠ కొంతమంది 2 రకాలుగా రాస్తుంటారు, వశిష్ఠ ఇంకోరు వశిష్ఠ. 2 శేషాసాలు 3 ఉన్నాయని తెలిసిన తెలుగు వారికి నమస్కారం. ఇప్పుడు అన్నిటికీ ఒకటి, అదో బాధ, కానీ మహాప్రమాదం అండి. అన్నిటికోటి వాడిస్తే జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఎక్కడ ఏ పదం వాడాలో అది వాడాలి. శరము సరము, సరము అంటే మాల, శరం అంటే బాణం. కానీ సా అని 2 ఉన్నాయా? కొంచెం శివాయ గురవే నమ అన్నారు, తప్పండి. అట్లా షీ కాదు ఆవిడ, శివాయ గురవే నమ. శివాయ గురవే నమ అనకూడదు, శివాయ శివాయ శివాయ. ఇందులో ఏది కరెక్ట్? మధ్యది. అందుకే సా శా షా 3 భేదం తెలియకపోతే ఎలా అండి ఇక్కడ? అయితే వశిష్ఠ ఏది కరెక్ట్ అని ఎవరు చెప్పారు? 2 వాడచ్చని చెప్తుంది శాస్త్రం. మహాభారతంలో వశిష్ఠ శబ్దానికి వ్యుత్పత్తి ఉంది. కృష్ణ పరమాత్మ ఉన్నాడే అని అన్ని ఇచ్చాడు మనకి. మహాభారతంలో అశిష్టోస్మి వరిష్టోస్మి వశేవాస గృహేష్వపి వశిష్ఠత్వాచ్చ వాసాశ్చ వశిష్ఠ ఇది విద్ధిమాం అన్నాడు. ఇక్కడ వశిష్ఠ ఈ 2కి అర్థం ఏంటంటే, వశిష్ఠ అని మెలికష పెట్టినట్లయితే వశి అంటే ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు, వశం చేసుకున్నవాడు వశి. అలా ఇంద్రియాలను నిగ్రహపరుచుకున్న వారుల్లో ఎవడు శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడు అలా వశిలిలో శ్రేష్ఠుడు కనుక వశిష్ఠుడు అన్నారు. ఇంద్రియ నిగ్రహ సంపన్నత అనేటువంటిది బ్రహ్మవేత్తకి ప్రధాన లక్షణం. అందుకే ఈ మహానుభావుడు వశిష్ఠుడు, ఇంద్రియ నిగ్రహ సంపన్నుల్లో. యతి అని మాట విన్నారు మీరు ఎప్పుడైనా? యతి అన్నా వశి అన్నా ఒకటే. యతి అంటే నిగ్రహ శక్తి సంపన్నుడు. సన్యాసులకు మరొక పేరు యతి. యతి కాకపోతే సన్యాసి ఎలాగవుతుంది? ఒక సన్యాసి మధ్య ఎక్కడికో వెళ్ళాడు, పరివిరాజకులు కదా, శిష్యులు అక్కడ ఉన్నారు. ఆ శిష్యుడు పొరపాటున ఏదో చేశాడు, అందరి మధ్య పడి కొట్టాడండి వాడు. ఇలాంటి వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి. నా వాడే గెలవాలి, ఇంకోటి ఓడిపోవాలి అని తపస్సులు కూడా చేస్తారు వాళ్ళు. ఇలాంటి వారు వేషధారులు. వీళ్ళు యతి అనకూడదు, సన్యాసి అనకూడదు. అందుకే వశి అంటే ప్రధానంగా నిగ్రహశక్తి సంపన్నులు అండి, అది గ్రహించవలసింది ఇక్కడ. అలాంటి వశి కలిగిన వాళ్ళల్లో శ్రేష్ఠుడు ఎవడు? వాడు వశిష్ఠుడు. అంతేకాదు వశిష్ఠుడు అంటే ఈయన సన్యాసాశ్రమం ఏం తీసుకోలేదు. ఎక్కడున్నాడు అంటే వాస గృహేషు, గృహాల్లో ఉంటాడు. అరుంధతి ఉంది కదా వాళ్ళ ఆవిడ, మా ఆయన సన్యాసి అంటే ఆవిడ ఒప్పుకోదు, కానీ సన్యాసి ఉంటుంది ఇంకో విధంగా. కనుక గృహంలో ఉన్నప్పటికీ వసించిన వారిలో శ్రేష్ఠుడు. వసించిన వారిలో అంటే గృహస్థులలో ఆయనంత శ్రేష్ఠుడు లేడు. అందుకే వసించు వారిలో అంటే గృహమునందు ఉన్నటువంటి వారిలో ఆయన్ని మించిన ఆదర్శ పురుషుడు గొప్పవాడు లేడు గనక వశిష్ఠుడు అన్నారు. ఇక్కడ 2 కూడా వశిష్ఠుడు. అది ఇంకో అర్థం. వసన అంటే ఉండుట అని అర్థం. వసించువాడు అంటే ఉండువాడు అని అర్థం. ఉండుట అంటే అర్థం మనం చెప్పుకున్నాం. ఉండిపోయేవి దేహాలు, ఉండిపోయేది బ్రహ్మము. ఎప్పుడు ఏది సద్రూపముగా ఉండిపోతుందో అదే నా అసలు తత్వముని ఎవడు ఉండిపోయాడో వాడు వశిష్ఠుడు అన్నారు ఇక్కడ. అంటే సద్రూప మాత్రంగా ఉన్నవాడు, ఎల్లవేళలా సత్వమునందున్నవాడు. సత్వం అంటే నిన్న మనం తెలుసుకున్న సన్మాత్రం సత్వం, సద్రూపమైన బ్రహ్మమే నేను అనేటువంటి శాశ్వతమైన ఉనికి ఎవడికి కలదో అతడు వశిష్ఠుడు. నిగ్రహ శక్తి సంపన్నుడెవడు? అతడు వశిష్ఠుడు. గృహస్థుగా ఉన్నవారిలో ఎవడు శ్రేష్ఠుడు? అతడు వశిష్ఠుడు. కనుక 2వ వశిష్ఠుడికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటి వశిష్ఠుడికి ఒకటే అర్థం. కనుక ఏదైనా రాసుకోవచ్చు, తప్పేం లేదు.
కనుక వశిష్ఠునికి సంబంధించింది కనుక వాసిష్ఠం, యోగ వాసిష్ఠం, వాసిష్ఠ రామాయణం. ఇది వాల్మీకి రామాయణంలాగా ఇది వాసిష్ఠ రామాయణం, కానీ ఇది కూడా రచించింది వాల్మీకి మహర్షియే. ఈ చివరిదైనటువంటి ప్రధానమైన నిర్వాణ ప్రకరణంలో ఎన్ని మార్లు బ్రహ్మసత్యత్వాన్ని చెప్తాడు. పైగా ఈ జగత్తు ఉందో లేదో అనే గొడవ వదిలి రామ అంటాడు మరొకసారి. సత్యం అంటావా సత్యం అంటావా గోల వదిలి, ఒక్కడే చెప్తాను, బ్రహ్మము తప్ప మరొకట్లేదు, అది చింతన చేయి, బ్రహ్మమును చింతన చేయి, అది తెలుస్తుంది. బ్రహ్మమును చింతన చేసే కానీ జగత్తు కనబడ్డా ఇది బ్రహ్మముగానే కనిపిస్తుంది, జగత్తు కనబడలేదనుకో బ్రహ్మమే కనిపిస్తుంది అన్నాడు. ఇక్కడ చాలా విశేషమైన అంశాన్ని మనం పరిశీలన చేస్తూ క్రమంగా రామచంద్రమూర్తి ఈ వింటూ ఉన్నంతసేపు ఎప్పుడో జ్ఞానం వచ్చింది ఆ మహానుభావుడికి, కలిగింది, కానీ అనేక ప్రశ్నలు వేస్తున్నట్ట. ఆ ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తున్నాడు ఈ మహానుభావుడు. ఎవరు? వశిష్ఠుల వారు. అలా చెప్తూ ఉండగా అప్పుడు రామచంద్రమూర్తి కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళేటండి. ఆ వెళ్ళిన వాడు మొత్తం 2 గడియలు ముహూర్త కాలం సేపు సమాధి స్థితిలో ఉండిపోయాడు రామచంద్రమూర్తి. తర్వాత కనులు తెరిచి అంటున్నాడు, మహానుభావ, నాకు బీజాంకుర న్యాయం అర్థమైంది. ఈ సర్వ జగత్తు ఆయన ఎందున్నది. ఎలా అంటే సర్వ జగత్తు ఆయన ఉండుట మా వటవృక్షం బీజంలో ఉన్నట్లు, బీజశ్యాంతిరవంకురో జగదిదం నాకు అర్థమైంది. అదే సమయంలో మరొకటి అర్థమైంది ఏంటంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఇంద్రియములు శరీరము మిథ్యంటావేమిటి అని నేను ప్రశ్నించాను. ఇప్పుడు నాకు స్పష్టమైంది, ఇంద్రియములు ఎందుకు కూడా బ్రహ్మసత్తా తప్ప మరొక సత్తా లేదు. ఈ కనుల నుంచి ఒక చూపు అనే శక్తి, చెవుల నుంచి వినికిడనే శక్తి వచ్చిందంటే లోపలున్న బ్రహ్మము యొక్క సత్తాయే ఇంద్రియాల నుంచి వచ్చినప్పుడు ఇంద్రియ శక్తి బ్రహ్మమును భిన్నముగా ఉందా? ఆలోచించు. అప్పుడు ఇదంతా బ్రహ్మము కాదు, గమనించు. ఇది ఎలాంటిదంటే వెలుగుతున్న ఒక దీపాన్ని పెట్టి పైన కడవ బోర్లించినప్పుడు ఆ కడవ చుట్టూ రంధ్రాలు చేశారనుకో, ఆ రంధ్రాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారం చేసేవాడు, మంచి పనిమంతుడు, ఆ కుండ కళాకారుడు. ఒకటి పద్మాకారం, ఒకటి వజ్రాకారం, ఒకటి చతురస్రాకారం, రకరకాలు పెట్టాడు. దానితో ఆ లోపలున్న కాంతి ఈ రంధ్రాల ద్వారా వచ్చినప్పుడు పద్మాకార, చతురస్రాకార, వజ్రాకారములు కనబడగానే ఆహా ఇది వజ్రకాంతి, ఇది చతురస్ర కాంతి, ఇది పద్మకాంతి అన్నట్ట. మూర్ఖ, ఈ పరిధులన్నీ రంధ్రానికి కొండకున్నాయి, లోపల కాంతికి నిజానికి లేదు. కానీ వీటి నుంచి అది వస్తున్నప్పుడు ఇన్ని రకాలుగా నువ్వు చూస్తున్నా అది ఒకే కాంతిని ఎలా తెలుసుకుంటావో, ఈ శరీరం అనే కొండలో ఇంద్రియాలనే రంధ్రాల నుంచి వెలుగుతున్న వెలుగు లోపల సద్రూపుడైన పరమాత్మ యొక్క వెలుగే అని గ్రహించు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీత్ తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్. ఎలాగైతే నీ ఇంద్రియాల నుంచి ఆత్మశక్తి ఉన్నదో నువ్వు చూస్తున్న జగత్తు ఇంద్రియ వృత్తిబడి జగదాకారం పొందుతోంది, అదే ఆయన స్వరూపమే. కానీ బ్రహ్మమునకు భిన్నముగా ఏమీ లేదు అని నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. కనుకనే విత్తనం నుంచి వృక్షం వచ్చినట్టుగా, వృక్ష బీజం విత్తనంలో ఉన్నట్టుగా భగవంతుని యందు జగద్బీజములున్నాయని వ్యవహారానికి చెప్పుకున్నా అలా లేవు. ఎందుకంటే విత్తనం స్వరూపచ్యుతి పొంది వృక్షమవుతోంది, బ్రహ్మముకు ఆ స్వరూపచ్యుతి లేదు. బ్రహ్మము ఎప్పుడు పరిపూర్ణుడే, అందుకే ఆయన వికారము లేదు, పరిణామము లేదు. పాలు పెరిగేనట్టు అయ్యాడా? నిన్న నానవేసినటువంటి గింజలు ఇవాళ మొలకెత్తినట్టుగా భగవంతుడి వికారం అవుతుందా? ఆయన ఎప్పుడు నిర్వికారుడే. ఈ విషయం నాకు తెలిసింది. ఆ నిర్వికారమైన తత్వం ఏదుందో అది నేనే అని గ్రహించాను, నా స్వాత్మ విచారణతో తెలుసుకున్నాను. అంతేకాదు శుష్కవాదాలతో ఇవి తెలియబడదు, తర్కాలతో తెలియబడదు. ఇది శాస్త్రముల యందు గురువాక్యమునందు విశ్వాసంతో ఉన్నది అనే భావంతో అన్వేషించవలసిన వస్తువే, అనుభవానికి రావలసినదే అని ముహూర్త మాత్రం విశ్రమ్య తూష్ణీం స్థిత్వా పరే పదే. ఆ పరమపదంలో, ఎందుకంటే విచారణ చేస్తున్నప్పుడు అబ్బా నిజమేనంటే అనిపిస్తుందే, నిలబడ్డామా ఒక్కసారి ప్రయత్నిస్తే ఆ గురూపదేశం ఇలా పట్టి ఇది సత్యం అనిపిస్తాయి. నేను చెప్పింది కదా చూడాలా, ఇదిగో నా మాట నువ్వు శ్రద్ధతో వింటే నీకు చెప్తా, లేకపోతే రాయి ముందు కాకి ఎన్నరిచినా రాయి కదలదు. నీకు నేను ఉపదేశం చెప్పినా నీలో శ్రద్ధ లేనప్పుడు నీకు ఎక్కదు అని చెప్పేసింది, అవునా లేదా? శ్రద్ధాలెతురు కూర్చోపెట్టి వేదాంతం చెప్తే మూతలు పడతాయి కళ్ళు మనస్సు కూడా. శ్రద్ధ ప్రధానం. అందుకే నీకు శ్రద్ధతో వినాడుగా రామచంద్రమూర్తి. అందుకే సమాధి స్థితిని పొందాడు ఆయన. సమాధి సామాన్యం కాదండి, ఇక్కడ అది అనేకమాలు మనం సమాధి స్థితి గురించి వర్ణించుకున్నాం. పైగా తూష్ణీం స్థిత్వా విశ్రమ్య, విశ్రాంతి అంటే ఇదండి. మన దృష్టిలో విశ్రాంతి అంటే ఇంటికి వెళ్ళి పడుకోవడం. మహాత్ముల దృష్టిలో వాళ్ళు నిత్య వ్యవహారం చేసినా ఒకసారి ఏకాంతంలోకి వెళ్ళి
సంపూర్ణంగా బ్రహ్మం లీనమైపోతారు. కించిత్ వాసన చేత, సత్వము చేత. సత్వం అనేది ఏంటంటారని చెప్పుకున్నాం మనం. మూఢుల చిత్తాన్ని చిత్తం అంటారు, జీవన్ముక్తుల చిత్తాన్ని సత్వం అంటారు అన్న ఇక్కడ. కానీ వారి దేహంలో ఎందుకున్నారంటే ప్రారంధం ఉంది కనుక దేహంలోకి వస్తారు. అప్పుడు సత్వంతో ఉంటారు వాళ్ళు. అప్పుడు సత్వంతో ఉంటారు వాళ్ళు. తర్వాత సమాధిలోకి పెడితే సత్వం ఉండదు, అప్పుడు అది లయమైపోతుంది. కనుక బహిర్ముఖమైనప్పుడు వాళ్ళకుండే చిత్తాన్ని సత్వం అనాలి. మనకు బహిర్ముఖత్వమే అలవాటు కనుక దీన్ని చిత్తాన్ని అనాలి. ఇక్కడ వాళ్ళు కూడా సమాధిలోకి వెళతారు. ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యవహారం పోతుంది. అదే జనక మహారాజు సత్వముతో ఉంటేనే రాజవ్యవహారాలు చేసి రాత్రి వేళ ఏకాంతంలో సమాధిలోకి వెళ్ళిపెట్టా. అంటే ఆ సత్వం ఏమైంది, దానిలో వెళ్ళింది. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు సమాధిలో ఉంటూ ఉంటారు. అందుకే రామచంద్రమూర్తి ఇప్పుడు సమాధికి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి అజ్ఞానావస్థలోకి వస్తాడా? లేదు, జ్ఞానిగానే ఉంటాడు. కానీ ప్రస్తుతం సమాధిలో ఉంటూ పరమాం తృప్తిమాపన్న. ఒక్కసారి ఆ రెండు పూసల మధ్య దారం తగిలినట్టు ఆ శుద్ధ చిదాకాశం కానీ మనస్సుకి స్ఫురించిన, తాకిన ఆ స్థితి అందుకున్న కలిగే ఆనందం అంతా ఇంత కదండి. అది కాసింత తగిలితేనే ఖాళీ కరిగిపోయిందంటే అర్థం. ఆ చిదాకాశం తగిలితే కాలం అన్నీ కరిగిపోతాయి, ఏం మిగలదు. అది అద్భుతమైన అంశం అక్కడ. ఆ స్థితిని పొందాడు. పొంది కొంతసేపటి కళ్ళు తెరిచెట్ట. మళ్ళీ ప్రశ్నించాడు, అయ్యా ఆ స్థితికి వెళ్ళే ప్రశ్న ఉంటుందా అంటే, మునిం పునరపృచ్ఛత్తం జానన్నపిహి లీలయా. ఎంతవరకు ఈ మాట అన్నది ఇప్పుడు అన్నాడు వాల్మీకి. మళ్ళీ అడుగుతున్నట్టు మునిని. ఎందుకంటే జానన్నపి, తనకు తెలిసినప్పటికీ అడిగట్టు. ఇక్కడ అంటే సమాధానానికి తెలుసు అయినప్పటికీ అడిగాడు. ఎందుకు అడిగంటే లీలయా, భగవంతుడు అవతారమే లీల. అడిగట్ట. ఏమని అడిగాడంటే, నాకు ఈ సందేహం తీర్చాలి. శాస్త్రాలు చాలా చాలా చెప్పబడుతుంటాయి. ఈ శాస్త్రాలు చాలా గహనంగా ఉంటాయి. ఏదో జ్ఞానం తెలుసుకుందామని, సందేహం పోగొట్టుకుందామని శాస్త్రంలోకి వెళ్తే మరికొన్ని సందేహాలు పుడతాయి. ఇక్కడ ఒక అజ్ఞానం ఇదివరకు ఉండేది, శాస్త్రాలు చదివాక 10 అయ్యాయి అన్నాడు ఒక ఆయన. కనుక అనేక రకాలు పుడతాయి. ఏం చేయాలి దానికి? పైగా శాస్త్రం కూడా ప్రతియోగి వ్యవచ్ఛేద సంక్షాభేదైషిణాంకిల. మనం చెప్పుకుంటున్నది ఒక శాస్త్రం, అందుకే శాస్త్ర పరిభాషలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని పరిభాషలు చెప్పుకున్నాం. సమాధి స్థితి, అసమాధి స్థితి అనే 2 భేదములు లేని వాడిని ఏమనాలని నేను మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను ఒకటికి 10 సార్లు చెప్పాను కనుక చెప్తున్నా. సమాధిలో ఉన్నా అసమాధిలో ఉన్నా ఒకేలా ఉండే మహాత్ములను ఏమంటారు? సమాహిత చిత్త. గుర్తుందా? సమాహితుడు. జీవన్ముక్తుడు సమాహిత చిత్తుడు. ఇలా ఎన్నెన్నో అడగచ్చండి. అడుగుదాం మళ్ళీ చివరికి వచ్చి. రామచంద్రమూర్తి మళ్ళీ ఏమన్నాం అదని అడగలేదు అనుకోండి. కానీ ఇప్పుడు ఆయన అడుగుతున్నది అంటే, శాస్త్రాలు అనేక రకాల పదాలు చెప్తాయి. శాస్త్రం ఇది కాలక్షేపం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా కూర్చొని కాలు ఊపుతుంటే నాకు అర్థమైపోవాలంటే అర్థం కాదు. చిన్న మ్యాథమెటిక్ ఒక్క లెక్క అర్థం కాదండి అశ్రద్ధతో వింటే. దీనికి ఎంత శ్రద్ధ అవసరం, ఎంత ర్యాప్ట్ అటెన్షన్ కావాలండి. ఇక్కడ మనస్సులో మరో ఆలోచన రాకూడదు. ఆ శ్రవణం అలా చేస్తే శ్రవణం సమాధి అయిపోతుంది. తెలుసుకోండి. అలా చేశాడు పరీక్షిత్ మహారాజు, సమాధిస్థితిని పొందాడు. అదే 7 రోజులు విన్నాను కనుక మిగిలిన రోజులు కాలక్షేపం చేసి విన్నదంతా భాగవతం చేస్తానంటే అనలేదు ఇక్కడ. ఆ తర్వాత ఆయువు లేదు ఆయనకి. ఇక్కడ మహానుభావుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 7 రోజులు విన్నాడు కనుక మనం 7 రోజులు వింటే సరిపోదు. ఆయన బతుకు 7 రోజులే కనుక 7 రోజులు విన్నాడు. దాన్ని బట్టి మనకు చెప్పడం ఏంటంటే బతుకున్నంతకాలం వినని చెప్పాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అన్న సప్తాహాలు ఆయనకి, మనకు సప్తాహం కాదు, ఉన్నంతకాలం. ఇది గ్రహించండి. ఇక్కడ ఉన్నంతకాలం వినాలి, ఉన్నంతకాలం వినాలి. ఎందుకంటే అజ్ఞానం అడుగడుగున పడుతుంది. జ్ఞానం గురించి చెప్పుకునేది 2 గంటలు, అజ్ఞానం 22 గంటలు. తెలుసుకోండి. ఇక్కడ దాని బలం ఎక్కువ, అందుకే రోజు తోముకోవాలి, చాలా అవసరం. ఇక్కడ ప్రతియోగి వ్యవచ్ఛేద సంక్షాభేదేషిణాంకిల కథం శాస్త్రపదై తుచ్చై సవికల్పైరవాప్యతే. చాలా గట్టిగా చెప్పాడు. శాస్త్రము అనేక రకాలుగా చెప్తూ ఉంటుంది. గురుశాస్త్ర విజ్ఞానాలు కూడా సంపూర్ణమైన బ్రహ్మమును చెప్తాయని నేను అనుకోవట్లేదయ్యా అన్నాడు. మరి గురువుని ఆశ్రయించు, శాస్త్ర విచారణ చేయని చెప్పేందుకు? చెప్తున్నది రాముడే. ఎందుకంటే ప్రతియోగి వ్యవచ్ఛేద సంఖ్యాభేద. చూడండి, బ్రహ్మం ఒక్కటే సత్యం, ఇది చెప్పదలుచుకుంది వేదం. పైగా కనిపిస్తోంది జగత్తు అంటే బ్రహ్మమయం అనుకో అన్నది ఒక్కటే మాట. సర్వం బ్రహ్మమయం జగత్తు అని ఎప్పుడంటావు? సర్వమైన జగత్తు కనబడుతున్నప్పుడు. సర్వమైన జగత్తు కనబడుతున్నప్పుడు సర్వం బ్రహ్మమయమను. జగత్తు కనబడక బ్రహ్మమే కనబడితే ఏకం అద్వితీయం బ్రహ్మాను. అంతే. ఇక్కడ 2 వాక్యములు. సర్వం బ్రహ్మమయం జగత్ అనేది అధ్యారోపవాదం, ఏకం అద్వితీయం బ్రహ్మ అనేది అపవాదం. ఈ 2 అర్థం చేసుకుంటే చాలు. నాకు ఇది అర్థమైంది. ఇంత తేలిక ఉన్నదాన్ని శాస్త్రం రకరకాల పరిభాషల పదాలు పెడుతూ చాలా చాలా చేస్తుంది. అందుకే భాగవతం వింటాం, భగవద్గీత వింటాం, రామాయణం వింటాం.
పురాణాలు వింటాం, లలితా శాస్త్రం వింటాం, ఇన్ని రకాల శాస్త్రాలు వింటూ ఉంటాం. అందులో ఒక శాస్త్రం విన్నప్పుడు అర్థం కాకపోతే దీనికంటే ఆ శాస్త్రం చెప్పకూడదు, హాయిగా ఉంటుందంట. అది అలాగే ఉంటుంది. అయితే ఈ శాస్త్రంలో ప్రతియోగి, వ్యవచ్ఛేద, సంఖ్యాభేద 3 చెప్తాట. ప్రతియోగి అంటే ఏమిటో చూడండి ఇక్కడ. అంటే ప్రతియోగి అనే మాటకు అర్థం ఏంటంటే జగత్తు పరమాత్మ యందు లేదు. ఇలాంటి వాక్యములు ప్రతియోగి వాక్యములు అంటారు. జగత్తు నిజానికి పరమాత్మ యందు లేదు. అద్దమునందు రకరకాల విషయములు కనబడుతున్నా అవి అద్దమునందు ఎలా లేవో, అలాగే తాడుయందు పాము ఎలా లేదో అదేవిధంగా జగత్తు బ్రహ్మమునందు లేదు అనే వాక్యముల్ని ప్రతియోగి వాక్యము అంటారు. ఇక పరబ్రహ్మము కంటే ఏ పదార్థము సత్యము కాదు ఇత్యాది వాక్యముని వ్యవచ్ఛేద వాక్యములు అంటారు. ఇక 3వది సంఖ్యను బట్టి చెప్పేది. సంఖ్యను బట్టి చెప్పేదంటే సంఖ్యతో నువ్వు చెప్పు. 5 కోశములు సంఖ్యే కదా, పంచకోశాలు ప్రతివాడికి ఉన్నాయి. ఈ పంచకోశాలు ఆలోచిస్తుంటే ఈ పంచ అనే సంఖ్య కనబడుతుంది కదా. అలాగే 24 తత్వాలు ఎన్ని సంఖ్యగా, త్రిగుణాలు 3, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3. నిజానికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మరొక విభాగంలో పంచకోశాలు. ఈ పంచ సంఖ్యతో చెప్తున్నప్పుడు ఈ సంఖ్యలుగా ఉన్నవి అనేకం, కానీ పంచకోశాల్లోనూ ఉన్నది మాత్రం ఒకటే తత్వం సుమా. భేదము కోశాలకు కానీ కోశాలకి చేతనత్వం కలిగిస్తున్నటువంటి చైతన్య స్వరానికి భేదం లేదు. దాన్ని ఎలా తెలుసుకోవాలి? పంచకోశాల్లోనే తెలుసుకో, నీ దేహంలోనే తెలుసుకో. కానీ పంచకోశ విచారణ చేయి. ఒక్కొక్క కోశం నా ఇతిని తీసేసాక అన్నమయ కోసం లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోసం, దానికి లోపల ఉన్న విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఆ చివరికి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం, ఆ చివరి కోశం లోపల ఉన్నట్టు బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠా పుచ్చం లోపల వెనక అంటే వాటన్నింటికి లోపల ఉంది. ఆ లోపల ఉన్నటువంటి తత్వమే పంచకోశాంతర స్థిత. ఈ సంఖ్యతో చెప్పబడే తత్వములంతా ఉంది కనుక తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత. ఏంటంటే మీకు లలితాశాస్త్రం చెప్పమన్నామా, యోగ వాసిష్ఠ్యం చెప్పమన్నామా? పంచకోశ వివేచన ఇది చాలా ప్రధానం. కానీ కొన్ని శాస్త్రాలు ఈ పంచకోశ విచారణ రూపంతో బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదిస్తాయి. కొన్ని శాస్త్రాలు ఈ జగత్ అనేటువంటి వస్తువే లేదు, ఇది పరమాత్మ యందు జగత్తు లేదు అని చెప్తాయి. ఇది నా ఇతి అని వాదం. మరికొన్ని బ్రహ్మము తప్ప ఏ వస్తువు సత్యం కాదంటే. ఇలాగ ప్రతియోగి, వ్యవచ్ఛేది, సంఖ్య ఇలా రకరకాల వాక్యాలు చెప్పడంతో చాలామందికి శాస్త్రములు అంటే ఒకానొక అయోమయం కలుగుతుంటుంది. పైగా కొన్ని శాస్త్రాల్లో ధర్మ పురుషార్థం చెప్తారు. ధర్మం ఎలా ఉండి ఇలా పాటించు, సత్యం వద, ధర్మంచర ఇవి చెప్పబడతాయి. కొన్ని శాస్త్రాలు ఉపాసనాపరమైన రహస్యాలు, ఇదిగో ఈ మంత్రం చేస్తే, ఈ దేవతని ఇలా ఆరాధిస్తే నీకో ప్రయోజనం కనబడతాయి. ఇలా బహువిధములైన శాస్త్రాలు ఉంటూ ఉంటాయి కదా. ఇవి నిజంగా మోక్షాన్ని ఇస్తాయా అని అడిగితే చక్కగా చెప్తున్నాడు మహానుభావుడు. ఇది మంచి కథ చెప్తున్నాడు, చిన్న కథ చక్కడిది. నానాశబ్దమయం శాస్త్రం అనామచ పరంపదం. అనేక రకాల శబ్దాలతో కూడుకున్నవి శాస్త్రములు. అవి మరి బ్రహ్మము శబ్దమునకు అతీతం. కానీ శబ్దమునకు అతీతమైన బ్రహ్మమును ప్రతిపాదించడం ఎన్ని శబ్దాలు వచ్చాయో చూసావా. ఒక ఆయన మౌనం గురించి 2 గంటలు ఉపన్యాసం ఇచ్చట. దేని గురించి? మౌనం గురించి. అయితే మౌనం యొక్క గొప్పతనం ఆ 2 గంటలు చెప్పకపోతే అర్థం కాదు, తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే స్తబ్ధీభావంతో కూడిన మౌనం వేరు, పూర్ణమైన ఎరుకతో కూడిన మౌనం వేరు. మోగవాడు మౌనే, బ్రహ్మజ్ఞాని మౌనే. కానీ ఇద్దరికి మౌనులు అంటావా? వీడు బోల్డ్ అని మాటలు ఉంటాయి, మాట్లాడలేడు. వాడికి అసలు మాటే లేదు, సత్యమే ఉంది వాడి స్థితి. 2కి అంత తేడా ఉందండి ఇక్కడ. గమ్యం చేరిన వాడు ఎక్కడికి ప్రయాణం చేయడు, కాళ్ళు లేనివాడు ఎక్కడికి కదలడు. 2 ఒకటేనా? ఇది కనుక 2 గంటల మౌనం మీద ఉపన్యాసం ఎందుకు? మౌనం గొప్పని తెలుసుకుని మౌనంగా ఉండడానికి. కానీ ఉపన్యాస పరమార్థం వాగడం కాదు, మౌనమే. పైగా ఎన్ని మాటలు విన్నాక అసలు మౌనం మీదే విరక్తి పుట్టింది ఒక ఆయనకి. అలా కన్ఫ్యూజన్గా మాట్లాడచ్చు కావలసినంత ఇక్కడ. ఎందుకంటే శాస్త్రాలు అలా కనబడుతుంటాయి. కానీ బ్రహ్మపదము అనామయం, అనామం, అనామయం అనామయం అంటే వికారాలు లేనిది. అనామం అనగా శబ్ద ప్రవృత్తితో చెప్పబడదు అటువంటిది. మరి శబ్దములన్నీ ఎందుకు, దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే కథ చెప్తాను వినన్నాడు. ఒక పెద్ద అరణ్యం ఉందయ్యా. ఒక చోట ఒక సామాన్య మానవుల గుంపు ఒకటి ఉంది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనకు బతకడానికి ఏమీ దొరకట్లేదు. వాళ్ళ పేరు కిరక జాతిట. కిరక ఒక ఆటవిక జాతి. వాళ్ళు మన బ్రతుకు ఉపాయమేం దొరకట్లేదు, ఎలా బ్రతుకుతాం, దరిద్రంలో బాధపడుతున్నాం అంటే ఒక ఆయన సలహా ఇచ్చాడు. ఈ అడవిలోకి వెళదాం, బోల్డెని కట్టెలు దొరుకుతాయి, ఈ కట్టెలు మోపులు కట్టుకొచ్చి అమ్ముకుందాం, అమ్ముకుంటే డబ్బులు వస్తాయిగా, దాంతో మనం బతకచ్చు అన్నారు. ఇలాగా ఈ కట్టెలు మోపు అనే లక్ష్యం పెట్టుకున్న గుంపు బయలుదేరారు.
కొందరేమో కట్టెలు కట్టుకుంటున్నారు, మోపు పట్టుకెళ్తున్నారు. కొంతమంది అరణ్యంలో కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా వాళ్ళు కొన్ని రత్నాలు కనబడ్డాయి. అడవుల్లో చాలా ఉంటాయండి, ఎన్నెన్నో అద్భుతాలు రత్నాలు ఉంటాయి, అలా కొన్ని ధాతువులు ఉంటాయి. కొంతమంది బెస్ట్ కాస్టమర్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నాయకులు సెలెక్ట్ చేసుకుని నరికి తీసుకుపోతున్నారు అన్నీ కూడా. రక్తచందన వృక్షాలు, పాపం ఆటవికులు చందన వృక్షాలు లాంటివి తీసుకెళ్లారు, ధాతువులు తీసుకెళ్లారు. ఇవి తీసుకెళ్లి వాళ్ళు అమ్ముకుంటే బోల్డ్ అంత సంపద వచ్చింది. మామూలు కట్టెలు కొట్టుకుని అమ్ముకున్న వాళ్ళకి ఆ మాత్రం వచ్చింది, వాళ్ళు దరిద్రం తీర్చుకున్నారు. గమనిస్తున్నావా? వాళ్ళేమో చందన వృక్షాలు, కొంతమంది సువర్ణం, మరికొంతమంది రత్నాలు. వాళ్ళు ఈ కట్టెలు మోసుకుని మామూలు కట్టెలు మోసుకున్న వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, వీళ్ళు మామూలుగా సంపాదించుకున్నారు. అంటే ఈ కట్టెలు, ఆ రత్నాలు, ఆ సువర్ణము, ఆ ప్రత్యేక వృక్షాలు అన్ని అరణ్యాల్లోనూ ఉన్నాయి. కానీ వాళ్ళు లాక్కున్నారు, వీళ్ళు లాక్కున్నారు, తెలుసుకో. కానీ ఈ కట్టెలు కొట్టని అభ్యాసం చేయగా 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 కొంతకాలానికి వాళ్ళకి ఒక అద్భుతమైన మని కనబడింది. అది వీటన్నిటికంటే గొప్పది. అరణ్యంలో ఒక చోటు ఉంది, చింతామణి. ఇంక మామూలు కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇంకా మానేసే చింతామణితో హాయిగా ఉన్నారు. ఈ కథ అర్థం ఏంటంటే శాస్త్రములు అరణ్యములు అంతుపట్టనట్టు ఉంటాయి ఇక్కడ. కానీ శాస్త్రం పట్టుకున్న వాడికి ఎప్పుడు ప్రమాదం ఉండదు, తెలుసుకో ఇక్కడ. అందుకే ఆధ్యాత్మిక సిద్ధికి ఏం చేయాలంటే ఎప్పుడు శాస్త్రాలని వింటూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇది చాలా అవసరం అండి. ఇక్కడ నేను అంత ఆలోచించలేనండి అంటే నిద్ర మాత్రం వేసుకు పడుకోవాలి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఆలోచన పరుడికే బ్రహ్మజ్ఞానం, ఇది చాలా ప్రధానం. విచారణ విచారణ విచారణే మార్గం కదా. అయితే శాస్త్రాలు అనేక విషయాలు చెప్తుంటాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోజనాన్ని అది ఇస్తుంది. కానీ శాస్త్రం ఎప్పుడు వ్యర్థం కాదు సుమా. ఆ శాస్త్రం కొంతమందికి ధర్మ ప్రయోజనం ఇస్తుంది, కొందరికి అర్థ ప్రయోజనం ఇస్తుంది, కొందరికి కామ ప్రయోజనం ఇస్తుంది. అంతే కదా. ఎలా ఉండాలో శాస్త్రమే చెప్తుంది, ధర్మ ప్రవర్తన. అలాగే శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా కొంతమంది సాధ్వాచారవశాల్లోకో, శాస్త్ర ప్రయోజనం అండి అధ్యాయం పేరు. శాస్త్రాన్ని చదవడం వల్ల సాధుత్వం పెరుగుతుంది. ఎందుకంటే సత్యం పలకాలి, పరద్రవ్యం ఆశించకూడదు, స్వార్జితం తెచ్చుకో, శ్రమపడు, బద్ధకించక, ఇవన్నీ ఎవరు చెప్పారు? అందుకే గురువుల ద్వారా, మంచి వచనముల ద్వారా శాస్త్రవాక్యాలు వింటూ ఉంటే ఒక పరివర్తన జరుగుతుంది. వాళ్ళు అవినీతి పోతుంది, నీతి వస్తుంది. అంతేగా ధర్మానికి బద్ధులు ఉంటారు. దరిద్రం వచ్చినా సరే న్యాయం తప్పను అనేటువంటి మంచి లక్షణాలు, ఈ సాధు లక్షణాలు శాస్త్రం వల్ల వస్తాయి. అలా కొందరు ఆ ప్రయోజనం పొందుతారు. అరణ్యంలో ఎన్ని ప్రయోజనాలు అందరూ పొందుతుంటారు, అలాంటివి కొన్ని పొందుతారు. సాధ్వాచార వశాల్లోకో భోగ సంప్రాప్తి శంకయ్య. క్రమంగా ఈ సాధుత్వం ఏం చేస్తుందంటే ఒక చిత్తశుద్ధినిస్తుంది. ఇక్కడ ఆ చిత్తశుద్ధి రాగానే ఇదివరకు ఇదే శాస్త్రాల్లో చెప్పబడుతూ అర్థం కాని ఏ బ్రహ్మజ్ఞానం ఉన్నదో అది వాడికి స్పష్టంగా అర్థమవుతుంది. కనుక శాస్త్రం క్రమంగా ఇస్తుంది. ఎందుకంటే కట్టెలు కొట్టగా కొట్టగా వెళుతూ 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 ఉంటే కొన్నాళ్ళకి చింతామణి కనబడింది కదా. కనుక శాస్త్రాల అభ్యాసం చేస్తూ 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 ఉండగా బ్రహ్మజ్ఞానం అనే చింతామణి తప్పకుండా లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములు కూడా లభిస్తాయి సుమా. అంతేకాదు శాస్త్రములు భోగములు ఇస్తే మోక్షం ఇస్తాయి. అందుకే మనకి అనేక శాస్త్రముల యందు, పురాణాల యందు ఈ వ్రతం చేస్తే చాలా మంచిది, ఈ పూజ చేస్తే చాలా మంచిదని పొలోమని తయారవుతాం. మంచిదే, అంతే కదా. అమ్మవారికి ఈరోజు పసుపు ఇస్తే మంచిది, ఇంక ఊళ్ళో ఉన్న దేవతకి పసుపు ముద్దలే మోహన్ నిండా, మంచిదే, ఏదో విధంగా ప్రేరణిస్తుంది. కానీ అలా పసుపు ముద్దలు రాస్తూ జీవించని చెప్పదు. కొంతసేపు కాలం అయ్యేటప్పటికీ స్వస్వరూప జ్ఞానం కూడా అందిస్తుంది. అందుకే అర్థ కామ మోక్షాలు అన్ని శాస్త్రం ద్వారా లభిస్తూ ఉంటాయి సుమా. అందుకే శాస్త్రం అభ్యాసం చేస్తున్న కదా మరొక ప్రయోజనం ఉంటుంది నాయన. మళ్ళీ అవిద్య ఉంటుంది కదా. అవిద్య అంటే లోనున్న పరతత్వాన్ని తెలియనివ్వని లక్షణం. అవిద్య 3 గుణాలతో ఉంటుంది, తెలుసు కదా. ఏవి? సత్వ రజ స్తమో గుణాలు. రంగులతో సహా చెప్పుకున్నాను దాని గురించి. లోపలి జ్యోతిని తెలియనివ్వకుండా చేసేవి. కానీ శాస్త్రాధ్యయనం చేస్తున్న కొద్దీ నీకు తెలియకుండా రజోగుణ తమో గుణాలు తగ్గిపోతాయండి. మీరు పరిశీలించండి. ఈ రంగంలోకి వచ్చి ఇవేవి పట్టించుకోని కాలంలో ఎలా ఉండేవాళ్ళం, ఇందులోకి వచ్చేకేమైంది? పూర్తిగా పోయింది అని చెప్పలేం, కానీ ఇదివరకు అంత లేదు, అంతే కదా. అందుకే అవిద్యలో భాగమైన సాత్విక భాగం వృద్ధి చెందుతుంది అన్నాడు ఇక్కడ. సత్వభాగం వృద్ధి చెందుతుంది. శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటే సాత్విక భాగం వృద్ధి చెందుతుంది. సాత్విక భాగం పెరుగుతున్న కొద్దీ చిత్త మాలిన్యం పోతుంది. చిత్త మాలిన్యం పోతే బ్రహ్మజ్ఞానం శుభ్రంగా అర్థమవుతుంది, ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. అందుకే శాస్త్రాధ్యయనం చేసినంత మనశ్శుద్ధి మరేది చేయలేదు ఇక్కడ. అందుకే ఉత్తమ శాస్త్రాలని అధ్యయనం చేయాలి. అయితే గురుముఖత చేయడం చాలా విశేషమైన అంశం సుమా. ఇది శాస్త్రం యొక్క రకరకాల ప్రయోజనాలు చెప్పాడు. అందుకే భోగ మోక్షకరి విద్య, విద్యకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ. ఆ విద్యలో ఉన్న ఏ కొద్ది భాగం నువ్వు పాటించినా, అది పాటించడం వల్ల నువ్వు శుద్ధుడివై ఇంకా పైకి వెళ్ళగలవు.
అందుకే కట్టెలు కొట్టడానికి అడవుల్లోకి వెళ్ళడం అనే అభ్యాసం చేసిన మహానుభావులకి అడవి అలవాటై చింతామణిని కూడా పొందగలిగినంత అనుభవం వచ్చినట్లుగా శాస్త్రాధ్యయనం, గురువాశ్రయం, గురూపదేశ శ్రవణం, మననం అనేది అలవాటైనటువంటి వాళ్ళకి క్రమంగా అది కూడా లభిస్తుంది నాయన అంటూ ఒక అత్యద్భుతమైన శ్లోకంతో చెప్తున్నాడు. శాస్త్రార్థ భావన వశేన గిరా గురూణాం సత్సంగమేన నియమేన శమేన రామా తత్ప్రాప్యతే సకల విశ్వపదాదతీతం సర్వేశ్వరం పరమమాద్యమనాది శర్మ. శాస్త్రార్థాన్ని భావించడం వల్ల, గురూపదేశాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల, జాగ్రత్తకు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలండి, సత్సాంగత్యం వల్ల, నియమముల వల్ల, శమము వల్ల, ఇంద్రియ నిగ్రహం వల్ల, ఈ 5 వల్ల సమస్త ప్రపంచ పదవుల కంటే, అంటే భూలోకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు అన్ని లోకాల్ని మించిపోయిన లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మికమైన ఏ పదముందో అదే సర్వేశ్వరం, అది ఆద్యంతరహితం, అది లభిస్తుంది. వేటి వల్ల? శాస్త్రార్థం భావించడం వల్ల, గురూపదేశం వల్ల, గురూపదేశాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల. రెండవది అది. మూడవది సత్సాంగత్యం. సత్సాంగత్యం నిరంతరం మనం చదివినది విన్నది గుర్తు చేస్తూ ఉంటుందండి, మాటి మాటికంటే. సత్సాంగత్యం, నియమం, శమం, ఈ 6 వల్ల నువ్వు ఆ పరమపదాన్ని పొందగలవు అని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పారు. పొందగలవు కావు, పొందేవు, ఇతరులకు పొందగలవు, ఇది విశేషం. అందుకే రామ ఎప్పుడు గుర్తుపెట్టుకో, సాధకుడైన వాడు ప్రధానంగా అధ్యాయంలో చెప్తున్నది ఏంటంటే సమదర్శనం. ఇది చాలా అవసరం అండి. ప్రపంచంలో ఉన్నంతకాలం మనం బాగా ఉందామనుకున్నా బాగా ఉండనివ్వనివి రెండే, ఎక్కువేం లేవండి. సుఖం, దుఃఖం, లాభం, నష్టం, నచ్చినవాడు, నచ్చనివాడు, ఇవే రాగద్వేషాలు. ఈ ద్వంద్వములే ఎప్పుడు ప్రపంచంలో ఉంటాయి. ద్వంద్వం ప్రపంచ లక్షణం. కానీ సాధకుడైన వాడు నేను చెప్పినవన్నీ చేస్తున్నప్పటికీ కూడా సమదర్శనం అనేది ఎప్పుడు అలవాటు చేసుకోవాలి అని గీతలో దీని మీద స్ట్రెస్ ఇచ్చాడు మహానుభావుడు. సమత్వం యోగముచ్యతే, గుర్తుందా? భగవద్గీతాకారుడు సమత్వం యోగముచ్యతే అని చెప్పాడు. అది ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి? రిటైర్ అయిపోయినాయండి కాదుట. జన్మ సంప్రాప్య జగతి బాల్యయేవ జగస్థితం యథాభూతమిమా బుద్ధ్వా వస్తవ్యమిహ విజ్వరం. బాల్యము నుంచే ఇది తెలుసుకో. ఈ రాగద్వేషాలు, ఈ ద్వంద్వములు, రకరకాలుగా జగత్తు ఉంటుంది. సమత్వం అంటే ఇవన్నీ ఒకటని కాదు, వీటిలో ఉన్నది ఒకటని తెలుసుకో, ఇది తెలుసుకో. ఇక్కడ ఇవన్నీ ఒకటే. ఎలా అవుతాయండి? తినేటప్పుడే పప్పు లోపల పచ్చడి వేస్తే మహాకోపం వస్తుంది మనకి. ఇక్కడ రెండు ఒకటే ఎలా అవుతాయి మనకి? వెళ్ళేది ఒకదానికి అయినప్పటికీ కూడా పళ్ళల్లోనే 2 వేరువేరుగా ఉండాలి, అవునా లేదా? ఎక్కడికి వెళ్ళినా చేరేది ఒకటే కదండి అని ముద్దలు కలిపి తినేస్తామండి. ఎవడు ఎతులు తింటారు అలాగా. యతి భోజనం కాశీలో పెడతారు, మీరు పరిశీలిస్తే. మన అన్ని వండి పెట్టిన అన్నీ ఒకే బొచ్చులో వేసుకుని తిని వెళ్ళిపోతారు. వాళ్ళకి రుచుల్లో అటువంటి మహానుభావులు, అవధూతులు, వాళ్ళు వేరు విషయం. కానీ మనకు మాత్రం పచ్చడి పప్పు కలవకూడదు. అదేవిధంగా సాంబారు మజ్జిగ కలవకూడదు, అవునా లేదా? ఇదే వెనుకదే. కానీ వెళ్ళేది మాత్రం ఒకటికే. కానీ అన్నీ ఒకే దానికి వెళ్తాయి కనుక ఏదైతే ఏం పోయిందని పనికి మాలిన సాంకర్యం మాట్లాడకండి. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ లక్ష్యం ఒకటైనప్పటికీ కూడా వ్యవహారంలో భేదం ఉంటుంది. ఆ భేదం అనేది రాగద్వేషములతో కాకుండా ఉపాధి మర్యాదలతో ఉండాలి. ఇక్కడ ఉపాధి మర్యాద. ఉపాధి మర్యాద అంటే తల్లి, చెల్లి, అక్క, అమ్మ అని ఉపాధి మర్యాదలు ఎలా ఉన్నాయో, అన్న, తమ్ముడు, నాన్న, గురువు అని ఉపాధి మర్యాదలు ఎలా ఉన్నాయో, ప్రతిదానికి ఉపాధి మర్యాదలు ఉంటాయి, కానీ ఎక్కువ తక్కువలు ఉండవు. అందుకే ఏనుగులోనూ శునకములోనూ కూడా ఒకే దృష్టి కలిగిన వాడు ఎవడో వాడు పండితుడు అన్నారు అని చెప్పారని చెప్పి ఏనుక్కి శునకానికి ఒకే భోజనము, ఏనుక్కి శునకానికి ఒకే శాల కట్టకూడదు. తెలుసుకోండి ఇక్కడ. వాటిలో సమదర్శిత్వం వేరు, సమవర్తిత్వం వేరు. ఇది తెలుసుకోండి ఇక్కడ. సమదర్శనం తెలుసుకోగానే రాగద్వేషాలు ఉండవు. వాడి మీద కోపం, వీడి మీద చిరాకు, అల్లవాలంటే నాకు పడదండి, ఎందుకంటే ఎప్పుడో నచ్చలేదే చేశారు. ఇలాంటివి పెంచుకుని వెళ్ళే వాళ్ళకి బ్రహ్మ విచార అభ్యాసం జరగదు. అందుకే సమత్వం గురించి ఒక పెద్ద అధ్యాయం చెప్పాడు, కానీ ఎంత చెప్పినా సమత్వమే కదా. కానీ సమత్వం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సమ్యక్కారిణం ఉద్దామం ఉదితం సమచేతసం సదాచార తత్పరుడై సర్వజన హితకారి అయి సమచిత్తత్వం కలిగి ఉండాలి. సర్వజనహితకారి. ఇదే తన యందునకిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృత్యుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు అని ఒక ఆయన గురించి
వర్ణించారు. ఎవరైనా అక్కడ చూపించారండి. సమదృష్టి అనేది మొట్టమొదటి చెప్పాడు. మొదట అదే వర్ణించాడు, సమత్వం సమత్వం. అందుకే పండిత సమదర్శన. ఈ సమత్వం ఎలా తెలుసుకుంటావు అంటే అందరిలో సమముగా ఉన్నాను నేనే అని తెలుసుకుంటూ నువ్వు ఉంటావులే అన్నాడు అక్కడ. అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి. ఎవడైతే సమంగా ఉన్న నన్ను చూస్తాడో వాడే నిజంగా చూచినవాడు, చూపున్నవాడు. ఎవడు భేద దృష్టి ఉంటుందో వాడు గుడ్డివాడు. ఇది తెలుసుకో. ఇక్కడ సమత్వమే అసలైన దృష్టి, అది తెలుసుకో. అందుకే అభేద దర్శనం జ్ఞానం, అభేద దర్శన జ్ఞానం. సమత్వం గురించి ఇంత గొప్పగా చెప్పాడు. మానవుడు సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా, దుఃఖాలు కలిగినప్పుడు కృంగిపోకుండా, ఉన్న సుఖాలు ఏమైపోతాయని భయపడకుండా, కొత్త దుఃఖాలు ఏమొచ్చి పడతాయేమో అని బెంగపడకుండా, జరుగుతున్న సుఖ దుఃఖాలు కూడా చలించకుండా ఉండడం నేర్చుకున్నప్పుడే నీకు విచారం బలపడుతుంది. ఇది ప్రధానంగా చెప్పాడు. కనుక సారాంశంగా వివేకజనితమైన వైరాగ్యం రెండు వచ్చేసాయి. వివేకం, వైరాగ్యం. ఆ తర్వాత సాధు సంగమం. సత్పురుషులను ఆశ్రయించి వారి ద్వారా శాస్త్ర విచారం చేయాలి. ఆ విచారం చేస్తున్న కాలం అంతా కూడా శమము. శమము గుర్తుంది కదా, సమము కాదు. చూసారా, శాసాలకు భేదం తెలిపితే ఎన్ని ప్రమాదాలు. శమం అంటే అదా నేను చెప్పాను. శమం అనే మాటకి రెండు అర్థాలు చెప్పుకున్నా, గుర్తుందా? నేను వెనక్కి వెళ్తున్నానండి. ఇక్కడ శమము అన్నప్పుడు సాధన చతుష్టయంలో శమధమాదుల్లో శమం వేరు. రెండోసారి శమం అంటే శాంతం అన్నాడు. ఇక్కడ శాంత స్థితి, శాంతము లేక సౌక్ష్యము లేదు. ఒక అధ్యాయమంతా వెలగబెట్టావు ఇక్కడ. శమం అనగా శాంతం. ఎప్పుడు మనస్సును శాంతంగా ఉంచడం తెలుసుకోవాలండి. ఇక్కడ నన్ను ఏం చేయమంటారంటే ఆ సమయంలో ఉద్రేకం వచ్చిందంటే, అంటే పరిస్థితి అలా వచ్చినప్పుడు వచ్చిందంటే పరిస్థితులు బాగుంటే గొప్పవాడు అన్నమాట. అందుకే వాటికి తెలియకుండా శాంతముగా ఉండగలుగున. ఆ శాంతంలో సమత్వం పెట్టాడు అక్కడ. అందుకు అక్కడ విడిగా చెప్పలేదు, మనం అక్కడ చెప్పేశాం. సమత్వము శాంతము రెండు ఒకటే, ఇది తెలుసుకోండి. ఇక్కడ ముందు చెప్పిన శమంలో శమధమాది షడ్గుణ సంపత్తి. అక్కడ శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అది లేనిది ఇది రాదు రండి. అందుకే రెండు పదాలు కలుగున్నాయి. శమించుట అంటే శాంతించుట, ఉపశమం, ఉపశమనం, శాంతి. శాంతి ఎప్పుడు వస్తుందయ్యా అంటే కాస్త 18 రోజులు విన్నాక ఏదో ప్రపంచం మిచ్చంటున్నారు కనుక కాసేపు ఇది మిచ్చ అనుకుందాం అంటే సమయం వచ్చేస్తుందండి. ఇక్కడ ఎవడో ఏడిపించాను కూడా అంతా మిచ్చాను కూడా ఎంత హాయిగా ఉంటుందో, అవునా లేదా? ఆ కనీసం ఆ మాత్రం పట్టిందంటే శాంతం వస్తుంది కదా. కనుక శాంతం. తర్వాత చెప్తేనే సంతోషం, సంతృప్తి. కానీ ఈ రెండూ లేనివాడు ఎంత విచారం చేసినా విచారం దారి విచారమే, ఇప్పుడు బతుకుదారి బతికే. కనుక వాడు ఏం చెప్పాడు? వివేక వైరాగ్యాల తర్వాత విచారం, సాధు సంగమం. సాధు సంగమం, విచారం రెండు పక్క పక్కన పెట్టుకున్న పర్వాలేదు. ఎందుకంటే సత్పురుషులు మనకి ఎప్పుడు పతనం కాకుండా కాపాడతారు. మనలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా అనుకోండి, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఒక గొప్పవాడు కనబడుతున్నా అనుకోండి, వాళ్ళ ఉండాలనిపిస్తుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అందుకే వీలైనంత సత్పురుషులతో ఒక్కొక్కసారి మనం గొప్పగా లేమే అనిపించినప్పుడు మనస్తృప్తికి ఏం చేస్తామంటే మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం, మనకంటే తక్కువ వాళ్ళతో కలిసి తిరుగుతాం. వీళ్ళకంటే నేను బెటర్ అనుకుంటాం. అలా కాకుండా సత్పురుషులతో తిరిగారనుకోండి, అయ్యో వాళ్ళలా లేనే అనుకుని ఉండాలని ప్రయత్నిస్తాం. పైగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నేను ఈ మార్గంలో ఉండి ఏం పొందుతాను, ఏం ప్రయోజనం, అందరూ చూడండి ఎంత చక్కా ప్రపంచమే సత్యం అనుకుని కొట్టుకుపోతున్నారు, నేను వెళ్ళిపోతాను అంటే ఒక సత్పురుషుడు కనబడ్డాడు అనుకోండి, ఓహో ఆయన బాగుపడ్డాడు కనుక నేను పడతాను అనిపిస్తుంది. చూసారా, అది సాధు సంగమం యొక్క ప్రభావం. అందుకే సాధు సంగమం, శాస్త్ర విచారం, శమం, సంతోషం, ఈ 4 మోక్షానికి 4 ద్వారాలు. ఎప్పుడు విన్నట్టు గుర్తు కదా, బిఫోర్ 15 days లేదా నా దృష్టిలో సిన్స్ 17 days అప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాయి ఇదే విషయం. ఈ 4 వివేక వైరాగ్యాలు మొత్తం ఈ శాస్త్రం యొక్క సారమంతా ఈ విధంగా చెప్తున్నది. కనుక రామా, జీవన్ముక్తులు ఎలా ఉంటారు ఒక్కసారి చెప్తాను విను. జీవన్ముక్తులు అన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతారు అనుకోకు. ఇప్పటి వరకు విన్న సారాంశంలో జనక మహారాజు కానీ, నిన్న నేను చెప్పినటువంటి చూడాలా సికిధ్వజ వృత్తాంతం కానీ, అనేక మంది యోగులు విషయం తెలుసుకున్నావు కదా. జీవన్ముక్తుడైనటువంటి వాడికి కర్మ త్యాగంతో కానీ కర్మ గ్రహణంతో కానీ ప్రయోజనం లేదు అన్నాడు ఇక్కడ. అంటే కర్మను చెయ్యడం వల్ల వాడికి ప్రయోజనం లేదు, వదిలేయడం వల్ల ప్రయోజనం లేదు. కానీ రెండింటి వల్ల ప్రయోజనం లేనప్పుడు వాడు శుభకరమైన కర్మనే చేస్తాడు సుమా. అంతేగాని రెండిట్లో ప్రయోజనం లేదు, అశుభకర్మలు చేస్తానని చేయట్వాడు. శుభకర్మ ఏం చేస్తుంటే లోకహితాన్ని కలిగిస్తుంది, లోకానికి ఆదర్శాన్ని చూపిస్తుంది. కనుక అతను చేసేది ఏంటంటే జ్ఞస్య నార్థకర్మత్యాగై నార్థకర్మ సమాశ్రయై తేన స్థితం యథా యజ్జత్ తత్తథైవ కరోత్యసౌ.
వాడు తనకు ఉచితమైన కర్మను చేస్తాడు. తనకి అంటే జ్ఞానికని కాదు, జ్ఞాని ఉన్న ఉపాధికి. జ్ఞాని అయినా తన ఉపాధికి ఉచితమైన కర్మ. ఒకవేళ జ్ఞాని క్షత్రియుడు అనుకో, క్షత్రియ ఉచిత కర్మని చేస్తాడు. వేదవేత్త అనుకో దానికి సంబంధించిన కర్మ చేస్తాడు. వ్యాపారం అనుకో చేస్తాడు. వాడు ఉచితమైన కర్మ చేస్తాడు. వాడు ఏ కార్యంలో ఉన్నాడు ఉపాధితో అదే చేస్తాడు వాడు. అంతేగాని యథాప్రాప్తమైన ధర్మపూర్వకమైన వ్యవహారము చేస్తాడు. జాగ్రత్తగా విన్నారు కదా, యథాప్రాప్తం, ఏది లభిస్తే అది, ఏది చెయ్యాల్సి ఉన్నదో అది చేస్తాడు. అది చేసేటప్పుడు నేను చేస్తున్నాను అహం ఉండదు, దాని నుంచి ఏదో బావుకోవాలనేటటువంటి ఆపేక్ష ఉండదు. ఈ రెండు ఉండవు సుమా, ఇలా ఉంటాడు. అందుకే శాస్త్ర అశాస్త్ర కర్మలు రెండు జ్ఞానికి ఒకటే. కానీ అశాస్త్ర కర్మలు జోలికి వెళ్ళాడు, ఎందుకంటే దోషములు ఏందే చేస్తాడు అప్పుడు. అందుకే శాస్త్ర అశాస్త్ర నిన్న ఆమెను చూసి నువ్వు విట్టుడితో ఉండడం వల్ల నీ మీద నాకు కోపం రాలే, కానీ నువ్వు నింజకర్మ చేసావు కనుక నేను భారీగా స్వీకరించలే అన్నాడు. ఎంత గొప్పగా చెప్పారండి అక్కడ. అది ఆశ్చర్యపోయింది ఆ తల్లి, గుర్తుంది కదా. అందుకే నింజకర్మ చేయడు, శాస్త్ర సిద్ధమైన కర్మ చేస్తాడు. కనుక మేము బ్రహ్మజ్ఞానంలో మేమేదైనా చేస్తాను బయలుదేరితే వాడిని ఏం చేసినా తప్పులు తెలుసుకోండి. కానీ బ్రహ్మజ్ఞానం అని చెప్పి మాకు విధి నిషేధాలు ఉండవు అంటే శుకుడిలో తిరగాలి. శుకుడు అవధూత. బ్రహ్మజ్ఞానికి దేహము వ్యవహారం వచ్చిందా మాత్రం అతను సత్కర్మ చేస్తాడు కానీ దుష్కర్మ చేయడు. దేహ వ్యవహారం లేని స్థితి అతనికి వస్తుంది ఒక్కొక్కప్పుడు, అప్పుడు అతను మనం తెలుసుకోలేము. అతను మహానుభావుడు ఇక్కడ, తెలుసుకోండి. అందుకే నాయన నీకు ఇప్పుడు అర్థమైంది కదా, కనుక నిన్ను ఇవన్నీ విడిచిపెడతాను, నాకు దీని వేటి మీద మోహం లేదని కదా కూర్చున్నావు, ఇప్పుడు ఏమంటావు? అందుకే అశాస్త్రీయ కర్మలు రెండు సమానమైన శాస్త్రకర్మే చేయాలి. ఎందుకంటే దోషం లేని స్వగృహం ఉంటే వెళ్ళి ఎక్కడో పాడుపడిన ఇళ్లలో ఉంటారో చెప్పు అని అడిగాడు ఇక్కడ. అలాగే దోషం లేని స్వగృహంలా సదాచారం ఉన్నది. కనుకనే సిద్ధి అసిద్ధులు యందు సమమై నిర్మలమై నిర్వికారంతో ఉండే జీవుడు ఏం చేసినా వాడికి ఏది అంటదు సుమా. కొందరు జీవన్ముక్తుల వ్యవహారాలు చేస్తుంటే కొంతమంది గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఏమీ ఎరగనట్టుంటారయ్యా. వాళ్ళకి బ్యాడ్జెస్ ఉంటాయి ఆ జీవన్ముక్తులకి, వాళ్ళు సామాన్యంగా ఉంటారు. మహానుభావుడు కుచేలుడు అలా ఉన్నాడు. మనకు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళే కానీ స్టోరీ బయటపడింది, కానీ ఆయన స్థితి అదే. ఆ మాటకు వస్తే అంతమంది భార్యలతో ఉంటూ ఇన్ని రాజవ్యవహారాలు నడుపుతూ రథాన్ని తిప్పిన మహానుభావుడు ఆయన. వాళ్ళందరూ ఎలా ఉన్నారు మీరు గమనించండి. ఇక్కడ వాళ్ళు గృహస్థ కార్యాలు ఉన్నారు. కొంతమంది రాజర్షులు ఏం చేస్తారు అంటే నీలాగా రాగరహితులై సంగరహితులై బుద్ధిమంతులై తాపరహితులై ఉంటారయ్యా తత్వజ్ఞులు. కొంతమంది లోకంలో ప్రపంచాన్ని అనుభవించిన తర్వాత వైరాగ్యం వస్తుంది, కానీ పురుషోత్తములకి ప్రపంచ అనుభవానికి రాకముందే వైరాగ్యం వస్తుంది. నువ్వు అటువంటి పురుషోత్తముడు నువ్వు, దాని కారణంగానే నువ్వు తెలుసుకున్నావు. కానీ జీవన్ముక్తులు వేదార్థాన్ని అనుసరించి వ్యవహరిస్తారు, యజ్ఞాలు ఆచరిస్తారు, దేవార్చనాధికారులు చేస్తారు. అందుకని బ్రహ్మజ్ఞానం వచ్చింది కదా అని దేవతార్చన మానీయుడానికి అదే దొరికిందా చూడండి. ఇక్కడ వాటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏది ఉండదండి. వ్యవహార స్థితిలో కేచిత్ చతుర్షు వర్ణేషు ధ్యాన దేవార్చనాధికం యజ్ఞశిష్టాశిన వేదార్థ వ్యవహారానుసారిణ. ఇవన్నీ తెలుసుకోవాలి. జీవన్ముక్త వ్యవహారం అని ఈ అధ్యాయం పేరు. వాడు గృహస్థగా ఉన్నాడు అనుకోండి, వేదాంతి గృహస్థర్మాలు పాటిస్తాడు, కానీ ఏవి అక్కర్లేదనడు. అలాగా గృహస్థుగా ఉంటూ వేదాంతం చెప్తూ దేవతార్చనలు అక్కర్లేదు, సంధ్యావందనాలు అక్కర్లేదు అని వాళ్ళందరి చేత మాన్పించేసిన ఒకానొక వేదాంతి ఆ వేదాంతం చెప్పడం వల్ల వచ్చిన డబ్బంతా ఒక చిట్ ఫండ్లో వేశాడు. కొన్నాళ్ళుగా చిట్ ఫండ్ దివాలా తీయగానే జ్వరం పట్టి బాధపడి ఆ తిరిగిన డబ్బు ఎలా రాబట్టుకోవాలని ఎంత తాపత్రయపడ్డాడు అనేది చాలామందికి తెలిసింది ఇక్కడ కదా. ఇలాంటి పిచ్చి పలుకులు పలకూడదు. శరీర స్పృహ వచ్చింది ఎప్పుడో సధర్మాచరణ చేయాల్సిందే. ఇక్కడ అపేక్షతో చెయ్యడు, అహంతో చెయ్యడు. జ్ఞాని అయిన వాడు అలాగుంటాడు. ఇలా వివరిస్తూ మరికొంతమంది ఏం చేస్తారంటే వ్యవహారంలో కాకుండా తీర్థములు ఎందు మున్యాశ్రమాల్లో తిరుగుతుంటారు. మరికొంతమంది ఎంత లోకంలో తిరుగుతున్న రాగద్వేషాలు వస్తున్నాయని చెప్పి ఏకాంతానికి వెళ్ళిపోతారు. మరికొంతమంది సన్యాస విధిని స్వీకరిస్తారు. సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాహ, శుద్ధ సత్వాహ, సత్వం అనేది చెప్పుకున్నాం కదా. అటువంటి వాళ్ళు సన్యాస యోగాన్ని స్వీకరిస్తారు. అంటే కర్మలు ఇంతవరకు చేసి వచ్చేటప్పుడు దాన్ని పద్ధతిగా విడిచిపెట్టాలి. ఆ పద్ధతిగా విడిచిపెట్టడానికి సన్యాసం అనే దీక్ష ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఆవిడ తిట్టింది కదనే వైరాగ్యం రాగానే రేపు పొద్దున కాషాయ వస్త్రం కొనుక్కొచ్చేసి కుట్టించేసుకునే సన్యాసిని తిరిగేట్టు ఒక ఆయన. వాళ్ళని నగ్నులు అంటారు. నగ్నులు తెలుసుకోండి. ఆశ్రమ స్వీకారం చెయ్యకుండా పద్ధతిగా కాషాయం కట్టుకోవడం దశనగ్నాల్లో ఒక నగ్నమని ధర్మశాస్త్రం చెప్తారు చూడండి ఇక్కడ. కానీ ఊరికనే కాషాయం వేసుకు తిరిగితే నగ్న వస్త్రం వేసుకున్నట్టు, నగ్నుల కింద లెక్క. అలాగే ఆశ్రమాల్లో 4 గంటలు దేనికో ఒక దానికి చెందినవాడు కావాలి. నిరాశ్రమిగా ఒక్కరోజు ఉండకూడదని చెప్పారు చూడండి ఇక్కడ.
ఇదన్నీ సూత్రభాష్యంలో శంకర భగవత్పాదులు చెప్తారు. కానీ జీవన్ముక్తుడినైపోయాను అని చెప్తే సన్యసించు. గృహస్థుగా ఉన్నామనుకో వ్యవహారమైన ధర్మాలు పాటించు. గృహస్థ ధర్మమైనటువంటి నిత్య నైమిత్తికాలు మానకు, కామ్యాలు మాని దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషయజ్ఞాలు చెయ్యాలి. ఇవన్నీ బోధిస్తున్నాడు. అయితే ఇలాంటి సిద్ధపురుషులు యతులైన వారు, ఏకాంతంలో సాధన చేసేవాళ్ళు, అవధూతలు, ఇలాంటి ముక్తులు ఎందరెందరో జీవన్ముక్తులు అనేక రకాలుగా ఉంటారు. ఇలాగుంటారని లేదు, వాళ్ళందరూ మహాత్ములు. అయితే ఈ పుణ్య భారతావినిలో ఈ చోట్లలో ఉంటారయ్యా సిద్ధపురుషులు. కనుక ఆ చోట్లకు వెళితే అక్కడ చేసే సాధన బలమై విచారణకు ఆ చోటు సహకరిస్తుందట. అందుకే క్షేత్రాలకి వాటికి ఎందుకు వెళ్ళాలంటే ఈ లోక వ్యవహారాల్లో వినకూడదండి, శాస్త్రాలకు వెళ్ళి వినాలట. వారాణస్యాం మహాపుర్యాం ప్రయాగే చైవ పావనే, ఒకటి వారణాసి, ఇంకోటి ప్రయాగం, ఇంకా శ్రీపర్వతే శ్రీశైలం, సిద్ధపురి, బదరీ ఆశ్రమం, శాలగ్రామ క్షేత్రం అంటే గండకి, మధురాయాం బృందావనాది క్షేత్రములు, కాలంజరిగిరి, మహేంద్ర పర్వతం, గంధమాదన పర్వతం, దర్దుర్ పర్వతం, సహ్య పర్వతం, వింధ్య పర్వతం, కైలాస పర్వతం, మలయ పర్వతం, ఇలాంటి చోట ఎంతమందో ఉంటారు ఇలాంటి వారు. ఇది బాగా తెలుసుకొని ఆయన. అంతేకాదు అప్రబుద్ధులు, అర్ధప్రబుద్ధులు, ప్రబుద్ధులు 3 రకాలు ఉంటారు. అప్రబుద్ధులు కాస్త ఏదో విన్న వెంటనే ఇదా అదా నూగుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా సజ్జన మార్గంలో ఉంటూ సదాచారం పాటించాలి తప్ప పొరపాటును కర్మలు వదిలిపెట్టారు. అది ఇక అర్ధప్రబుద్ధులు ఉంటారు, మేము బ్రహ్మస్వరూపములు అని నిషిద్ధాచరణ చేస్తూ ఉంటారే, అది మహాపాపం. వాళ్ళు గర్వం వహించి అర్ధప్రబుద్ధులు సదాచారాన్ని విడిచిపెడతారు. అటువంటి వారు ఉభయలోకాల్లో భ్రష్టులు అవుతారు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే పరిపూర్ణమైన వేదాంత శాస్త్రం అని చెప్పుకున్న 18 రోజులు, అది మర్చిపోవద్దు. ఇక్కడ నాయన సంసారం నుంచి దాటాలి అంటే వనవాసము, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోవాలో, కష్టమైనటువంటి ఉపవాసాది క్రియలో చెయ్యనవసరం లేదు సుమా. తానున్న చోట ఉంటూనే అన్నీ చెయ్యవచ్చని దీని యొక్క తాత్పర్యము. ఇది గమనించు. స్వభావ కారణం నామా. అందుకే ముక్తికి విచారణకి స్వభావమే కారణం కానీ చోట్లు కాలాలు కావునైనా. అది స్వభావం కారణం. స్వభావం అంటే శుద్ధ చిత్ స్వభావం అన్నాడు. ఇక్కడ స్వభావాలు అందరికీ ఉంటాయి, వాడి స్వభావం వాడిది. కానీ శుద్ధమైన చిత్త స్వభావం ఎవడుకుంటుందో వాడికి ఇది చాలా యోగ్యమైనటువంటి శాస్త్రము. అందుకే ఎప్పుడు కూడా శుభకార్యాలు ఆచరించాలి, అశుభాన్ని అనుసరించరాదు. ఆసక్తి లేకుండా ఆ శుభకార్యాచరణ చేసినటువంటి వాడు తరించుతాడు. ముక్తుడు శుభకార్యాచరణ చేస్తాడు అని వివరించితే రామచంద్రమూర్తి ఆనందపరుసుడి అంటున్నాడండి. బ్రహ్మన్నేవమహం మన్యే యథాహం కృతకృత్యధీహి నిర్వాణోస్మి ప్రశాంతోస్మి నాకాంక్ష మమ విద్యతే. మొత్తం ఉపదేశం విన్న రామచంద్రమూర్తి అంటున్నమాట. ఎందుకంటే వశిష్ఠుడు మాట అన్నాడు, ఇంక నీకు చెప్పడానికి ఏముందయ్యా అన్నాడు. అనగానే బ్రహ్మన్ నేను కృతకృత్యుడనయ్యాను అంటే ఏది పొందాలో అది పొందాను, ఏది సాధించాలో సాధించాను. నేను నిర్వాణం పొందినవాడిని అంటే బ్రహ్మానందం అనుభవిస్తున్నాను, ప్రశాంతతనయ్యాను. నాకు ఏ కోరిక లేదు, ఏ వాసన లేదు. ఏది చెప్పాలో అదంతా చెప్పారు, ఏది తెలుసుకోవాలో అదంతా తెలుసుకున్నాను. ఇక నేను విశ్రాంతిని పొందుదునుగాక. విశ్రాంతి అంటే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను కనుక కాదు. బ్రహ్మమునందు ఉండుట విశ్రాంతి, ప్రపంచమునందుండుట శ్రాంతి. తెలిసిపోయింది. కానీ విశ్రాంతి పొందినవాడు ప్రపంచంలో ఉన్న శ్రాంతి పొందడు. నేను విశ్రాంతిని పొందుతున్నాను అన్నాడు ఇక్కడ. కనుక రామా, నువ్వు చక్కగా రాజ్యపాలన చేయవలసిన ధర్మాలు పాటించు. నువ్వు పొందేవు, నువ్వు ఇప్పుడు జీవన్ముక్తుడివి కనుక నిన్ను ఏది అంటదు సుమా. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు లోకరక్షణకై అవతరించిన వాడివి కనుక దాన్ని పాటించు అంటే ప్రబుద్ధుడైన రామచంద్రమూర్తి అన్నారు ఇక్కడ. పూర్ణుడైన రామమూర్తి పైగా ధీరన్ అభ్యస్త సంగాహి రామాదీనామివానఘా. ఈ విధమైనటువంటి ధీరస్థితిని పొందినటువంటి రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి పాదపద్మాలకు నమస్కరించేట, పువ్వులు వేసి తర్వాత తలవాల్చేటండి. ఇంత జ్ఞానం ఇచ్చిన వశిష్ఠుడి ముందు నిలబడగానే రామచంద్రమూర్తి కనుల నుంచి బొటబొటా అశ్రువులు రాలి పాదాలను కడిగేటక్కడ. వెంటనే పైనున్న సిద్ధపురుషులు కురిపించి, మేము వేదాంత విద్య నేర్చుకోవడానికి అనేక ఆశ్రమాలు తిరిగాం, అనేక శాస్త్రాలు విన్నాం, గురువుల వద్ద విన్నాం. కానీ వశిష్ఠుడు చెప్పినటువంటి ఉపదేశం అంత సమ్యక్ ఉపదేశం మరొకట్లేదు. కనుక వాసిష్ఠ రామాయణాన్ని మించిన వేదాంత శాస్త్రం మరొకటలేదు. దాన్ని మేము విన్నాం, ధన్యులమయ్యామని ఆగకుండా దేవతలు పూలవాన కురిపించారండి బ్రహ్మ విద్య జరిగిన ఆ చోట. అందుకే బ్రహ్మ విద్యను మించిన విద్య లేదు, బ్రహ్మ విద్యను మించిన ఆనందం లేదు, బ్రహ్మ విద్యను మించిన సంపద లేదు. దానిలో ఉన్నంత ఉత్సాహం, వైభవం, చురుకుతనం మరొక చోట లేదు. ఆనందపరుసులు అయిపోయారు. ఆ సిద్ధపురుషులు అంటున్నారు,
ఈయనెవరు అక్కడ వింటూ కూర్చున్నాయన? సాక్షాన్ నారాయణ. ఈయన సాక్షాన్ నారాయణుడు తమ్ముడితో కూర్చుని బుద్ధిగా విన్నాడు ఈయన. ఆయన జీవన్ముక్త అన్నారు. ఇక్కడ రాముడు జీవన్ముక్తిని వేరే చెప్పాలా? బ్రహ్మమే తాను అయినప్పటికీ మానవుడిగా అవతరించాడు గనక ఆయన ధర్మవేత్త, సత్యసంధుడు అని ఎలా చెప్పుకుంటున్నామో జీవన్ముక్తుడు అని అలా చెప్పుకోవాలి. కనుక మొదట రామాయణం విన్నప్పుడు అందరూ రాముడిని ధర్మవిగ్రహుడు ఎలా అనుకుంటున్నారో ఆయన వ్యక్తిత్వంలో నాకు అద్భుతమైన జీవన్ముక్త లక్షణం తెలుసుకోవడానికి వాసిష్ఠ రామాయణం పనికొస్తుంది. ఇది చదివి వాల్మీకి రామాయణం చదవండి. రాముడు ఏమీ పట్టని ఒక మహావిరాగిలాగా కనబడ్డానికి కారణం, రాజ్యాన్ని తృణీకరించి అడవులకు వెళ్ళడానికి కారణం, ధర్మబద్ధమే తన సుఖాన్ని కూడా త్యాగం చేయడానికి కారణం ఈ స్థితియే. ఈ స్థితిలోనే ఆయన జీవన్ముక్తుడై సమాహిత చిత్తుడై ఉన్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. అందుకే దేవతలందరూ రామచంద్రమూర్తికి నమస్కరించారు. గురువులకు గురువైన ఆది గురువైన వశిష్ఠులకు ప్రణమిల్లారు. వశిష్ఠులు వారు నమస్కరిస్తూ చుట్టూ ఉన్న విశ్వామిత్రులాదులతో అంటున్నట్ట, ఏదో తెలిసి తెలియదు వాగాను, తప్పులేవేను ఉంటే మీరు దిద్దండి అన్నట్టండి. ఇక్కడికి అదండి ఆ వినయ సంపత్ చూడండి. ఇక్కడ వెంటనే విశ్వామిత్రాదులు కనులు తుడుచుకుని, మేము శుద్ధులమైపోయామయ్యా ఇది వినడం వల్ల, నమస్కరించవలసినదే. అగ్నికి చదువుంటుందా? వశిష్ఠుని వాక్యంలో అశిష్యం ఉంటుందా? మహానుభావ ప్రణామాలు అన్నారు. అందరూ నమస్కరించారు. దశరథుడప్పుడు లేచి నిలబడి, బ్రహ్మ విద్య చెప్పిన వాడికి ఏదిచ్చినా తక్కువే, నీకు నేనేమి ఇవ్వగలను, నువ్వేం అడుగుతావయ్యా, నా సమస్త రాజ్యం నీ పాదాలకు ధారపోస్తున్నాడు దశరథ మహీపతి. అందుకే నా రాజ్యము నా సర్వస్వం వశిష్ఠుల వారే అని దశరథుడి అభిప్రాయం అండి. చివరి వరకు తెలుసుకోండి. ఇక్కడ ఒక వశిష్ఠుడు దశరథుని వెనకాల ఉన్నాడు, ఒక సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ వెనుకున్నారు, హరిహర బుక్కరాయల వెనకాల విద్యారణి స్వామి వారు ఉన్నారు. ఇక్కడ అది ఉత్తమ ధర్మ ప్రతిష్టాపన కోసం మహాత్ముడు ఆ విధంగా అంటే వశిష్ఠుడు అంటున్నాడు, మాకేమిటయ్యా, మాలాంటి వేదవేత్తలు వేదాంతవేత్తలు ప్రణామ మాత్ర సంతుష్టులు, వినయంగా చేసే నమస్కారానికి మేము సంతోషిస్తాం అన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఈ విధంగా వశిష్ఠులు చేసిన బ్రహ్మ విద్యోపదేశంతో ఎవరు అక్కడ కదలలేకపోతున్నారు, ఆనందపరుసులైపోయారు. సమయం అయిపోయింది, అయిందని అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడే మిగిలిపోయేట రాముడు. ఆ రాత్రంతా వశిష్ఠు వారితో మళ్ళీ అవే మాట్లాడుతున్నట్టండి. రామ నువ్వు ధన్యుడివయ్యా అని చెప్పాడయ్యా ఆ రామచంద్రమూర్తితో వశిష్ఠులు వారు. ఈ దివ్యమైనటువంటి విషయం కనుక భరద్వాజ నేను చెప్పింది జాగ్రత్తగా విన్నావు కదా అన్నాడు వాల్మీకి మహర్షి. మొదటి రోజుకి వెళ్ళిపోవాలండి ఇక్కడ. అలా వాల్మీకి భరద్వాజుడితో ఇలా చెప్పానని చెప్పాడు అరిష్టనేమితో. గుర్తున్నాడా? స్వర్గం వస్తున్నా అక్కర్లేదని పంపించిన అరిష్టనేమిని ఇంద్రుడు వాల్మీకి దగ్గర తీసుకెళ్ళంటే తీసుకొచ్చాడు. అరిష్టనేమితో చెప్పాడు. అరిష్టనేమితో చెప్తున్నప్పుడు నేను అక్కడ చూసి ఇలా వస్తున్నానన్న దేవదూత సురుచి అనేటువంటి అప్సరస్తో చెప్పాడు. ఆ సురుచితో ఆయన అలా చెప్పాడని చెప్పి అగ్నివేశ్యుడనే మహానుభావుడు తన కుమారుడైన కారుణ్యుడితో చెప్పాడు అని సుతీక్ష్ణుడితో అగస్త్య మహర్షి చెప్పాడు అన్నారు. ఇక్కడ మళ్ళీ మొదలు తీసుకెళ్ళాడు కదా, అక్కడ మొదలైంది. సుతీక్ష్ణుడు ఏమడిగాడు? కర్మ వల్ల మోక్షం పొందుతామా, జ్ఞానం వల్ల మోక్షం పొందుతామా అని అడిగాడు కదా. నాయన పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో జీవుడికి 2 అవసరమే. అందుకే చిత్తశుద్ధి కోసం ముందు స్వకర్మ ఆచరణ చేయాలి. నిజంగా మోక్షకాంక్ష కలిగితే చిత్తశుద్ధిర్థం సదాచారమైన సత్కర్మను ఆచరించు, దుష్కర్మను పరిత్యజించు. సకామంగా చేస్తే స్వర్గాది ఫలాలు ఇస్తాయి, ఎప్పటికో చిత్తశుద్ధినిస్తాయి. నిష్కామంగా చేస్తే ఇప్పుడే చిత్తశుద్ధినిచ్చి మోక్షానికి కావలసిన సమ్యక్ స్థితిని మనకిస్తుంది ఇక్కడ. అది కర్మ జ్ఞానం 2 కావాలి. అంతేగా జ్ఞానం పొందిన తర్వాత కర్మను విడిచిపెట్టరు, వాడు అంటకుండా చేస్తాడు అని చెప్పడానికి ఇన్ని వృత్తాంతాలు చెప్తూ, ఎందుకంటే రాముడి చేత రాజ్యాలు వదిలేసి వెళ్ళిపోయేటట్టు చెయ్యకుండా ఈ రాజ్యాదులతో తిరుగుతున్న వైరాగ్యాన్ని జ్ఞానమయంగా చేసి దేనికి అంటకుండా స్వధర్మం నుంచి జారిపోకుండా ధర్మ పరిపాలన చేయడం కోసం ఇంకా వివాహాత్ పూర్వమే విశ్వామిత్రుని వెంట వెళ్ళక ముందే కూర్చొని చెప్పినటువంటి గొప్ప గాథ. పైగా మీ అబ్బాయిని నాతో పంపు అని విశ్వామిత్రుడు వచ్చినప్పుడు సభలో జరిగిన కథ. ఆ తర్వాత రామచంద్రమూర్తి అవతార కార్యానికి అడుగు వేశాడు, ధర్మరక్షణ చేసి పట్టాభిషిక్తుడేడు. ఆ పట్టాభిషిక్తుడైన రామచంద్రమూర్తికి ప్రణమిల్లుతూ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైన ఆ రామచంద్రమూర్తి పాదపద్మాలకు అంజలిస్తూ బ్రహ్మ విద్యామూర్తి సాక్షాత్ పరబ్రహ్మము అయిన రామచంద్రమూర్తి అవతార ధర్మాన్ని అనుసరించి ఉత్తమ క్షత్రియుడిగా ధర్మపాలన చేస్తూ గురువు ద్వారా అంతకుముందే ధర్మాది శాస్త్రములు తెలిసినవాడు, త్రివర్గ శాస్త్రములు తెలిసినవాడు,
బ్రహ్మ విద్యను వశిష్ఠుల ద్వారా పొందాడు కనుక తన గురువు ద్వారా, తన కులగురువు ద్వారా ఇంత విజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. ఇటువంటి భవ్యమైన వాసిష్ఠ రామాయణాన్ని మొత్తం 18 రోజులు, అంటే భగవద్గీత చెప్పబడినటువంటి ఆ అధ్యాయాల కాలాన్ని మనం ఇక్కడ వినియోగించుకున్నాం. మహాభారతానికి ఉన్న కాలం 18 పర్వాలు, మహాభారత పర్వాలు, అలాగే అధ్యాయాలు 18, పరిపూర్ణ సంఖ్య 18. ఈ 18 రోజుల్లో గీతా జయంతి కల్లా పూర్తి చేస్తూ మనం యోగ వాసిష్ఠాన్ని చెప్పుకోవడం జరిగింది. సారవంతమైనటువంటి విషయాలు ఏవి కూడా విడిచిపెట్టలేదని అనుకుంటూ ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే మొదటి నుంచి మనం మననం చేసుకొని ఎన్ని ఉపాఖ్యానాలు, ఎన్ని దృష్టాంతాలు, ఇన్ని దృష్టాంతాలతో వేదాంత విద్యను చెప్పగలిగిన గ్రంథం వాసిష్ఠ రామాయణం తప్ప మరొకటి లేదండి ప్రామాణికమైన. అందు మొదటి నుంచి భిన్న భిన్న వాదములతో చూపిస్తూ రకరకాలుగా కనబడుతున్న జగత్తు ఉందా లేదా మీమాంస అవసరం లేదు. నీకు బ్రహ్మమే ఇన్ని రకాలుగా ఉందనుకో, ఇదంతా బ్రహ్మమే, ఆయనకు రకాల్లో ఆయన ఒక్కడే అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి వాసిష్ఠ రామాయణం వల్ల బ్రహ్మజ్ఞానం అనేది ఎప్పుడో ఎవరికో కొందరికో కాదు, ఎవరైనా ఎప్పుడైనా తొందరగా తెలుసుకోవలసి తరించవలసిన గ్రంథము అనేటువంటిది మనకి రుజువు చేసినటువంటి ఈ ఘట్టం సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపులై బ్రహ్మ విద్యను ప్రవర్తింపజేస్తున్నటువంటి దక్షిణామూర్తి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఆచార్య పరంపర అంతా దక్షిణామూర్తి రూపమే. అందులో మరో పూర్ణ దక్షిణామూర్తి తేజం ఆదిశంకర భగవత్పాదులుగా ఉద్భవించి ఆయన ప్రతిష్ఠ చేసి తన తేజస్సే కొనసాగుతుంది కలకాలం అని చెప్పాడు. అలా కొనసాగినటువంటి దక్షిణామూర్తి నుంచి మధ్యలో ఆదిశంకరులతో పాటు విధుశేఖర భారతీ స్వామి వరకు కొనసాగుతూ ఉన్నటువంటిది, ఇకపై కొనసాగుతూ ఉన్నటువంటి బ్రహ్మ విద్యా సంప్రదాయానికి నమస్కరించుకుంటూ జగద్గురువుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారి యొక్క అవ్యాజమైనటువంటి కరుణా కటాక్షాలతో జగన్మాత బ్రహ్మ విద్యా స్వరూపిణి సాక్షాత్ శ్రీ విద్యారూపిణి అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి యొక్క శారదారూపం ఏదుందో ఆ శారదాంబ కటాక్షం చేత ఆ తల్లి చరణాల దగ్గర మనం కూర్చుని చెప్పుకున్నాం. అటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణైన ఆ శారదా మాతకు, ఆమె పాదపద్మాలకు ఈ వాక్కుసుమాలని సమర్పణ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యం యోగ్యులైన శ్రోతలు వారు నాకు పుష్కలంగా దొరికారు ఇక్కడ. అంతేకాదు, నాకంటే ముందు దూర ప్రాంతాల్లో వచ్చి కూర్చుని చివరి వరకు ఉత్సాహంతో నవ్వుతూ చురుకుగా ఇక్కడున్న శ్రోతలు అందరూ ఉన్నారండి. వారందరికీ నేను ప్రణమిల్లుతున్నాను, వారిలో ఉన్న ఆ బ్రహ్మస్వరూపానికి ప్రణమిల్లుతున్నాను. అంతేకాదు, ఇలాంటి విషయం చెప్పాలి అని కోరుకుంటూ 18 రోజులు ఈ ఆలయాన్ని మనకి చక్కగా ఇచ్చి తాను మంచి శ్రోతగా వింటూ కూర్చున్నటువంటి మాకు అత్యంత ఆత్మీయులైనటువంటి మన హరిప్రసాద్ గారికి ప్రత్యేకంగా, ఆయనకి ఎలాగో గురుకటాక్షం ఉంది, అమ్మవారి ఆశీర్వచనాలు ఉన్నాయి, అవి పండాలని కోరుకుంటూ, ఆయన రాముడంటే చాలా ఇష్టం. ఇప్పుడు మరో రామాయణం చెప్పించేశారు ఆయన కనుక ఇది ఉత్తర రామాయణం అన్నారుగా, ఈ రామాయణంతో పరిపూర్ణమైపోయింది. ఇక్కడికి ఎన్నో విషయాలు ఇక్కడ మనం ముచ్చరించుకున్నాం. మరొక బ్రహ్మ విద్యాశాస్త్రం, లలితా శాస్త్రం చెప్పుకున్నాం. తర్వాత శారదాంబ ఏం చెప్పిస్తుందో ఆ తల్లి దయ, సర్వం ఆమె ఇచ్ఛ. స్వస్తి. శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ శారదా పరమేశ్వరికి, శ్రీ జగద్గురువులకి, శ్రీ జగద్గురువులకి, జగద్గురువులకి జై. ఏది మన ఆనందం వ్యక్తం చేయండి. అయ్యా అన్న దయచేసి కూర్చోండి. జగద్గురువుల అనుగ్రహంతో ఆ శారదా పరమేశ్వరి కృపా కటాక్షంతో శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు జగద్గురువుల పట్ల ఉన్నవారి భక్తితో, మనందరి మీద ఉన్న వాత్సల్యంతో ఈ 18 రోజులు అవిశ్రాంతంగా మనకి ఇంతటి మహోన్నతమైనటువంటి అద్భుతమైన ఈ ప్రవచనాన్ని మనకి అందించారు. వారికి మనం ఏమిచ్చి మనం ధన్యులం కాగలం? కేవలం నమస్కారం మాత్రం చేసుకుందాం.
వారిని నేను 18 రోజులు భగవద్గీత చెప్పమని కోరుకున్నాను. అంటే 18 అధ్యాయాలు, ఒక్కొక్క రోజు ఒక్కో అధ్యాయం చెప్తాను. కానీ వారికి అమ్మ ఇది చెప్పమని ప్రేరణ చేసింది. ఇవాళ ఉదయం వారు చెప్తున్నారు, భగవద్గీత 700 శ్లోకాల మీద చెప్పి నేను తాత్పర్యం కూడా చెప్పాను, కానీ ఈ యోగ వాసిష్ఠ్యం ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ప్రథమంగా ఇక్కడ గుంటూరులోనే చెప్తున్నాను నేను. అది మన అదృష్టం. వాస్తవానికి శ్రీ షణ్ముఖ శర్మ గారిని మన దగ్గర పంపించింది జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి గారు. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నా మిత్రుడు ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన మనం ఇక్కడ ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు మొన్న నేను రామకృష్ణ మఠంలో ఒక ఆయన ప్రవచనం చేస్తున్నారు, అద్భుతంగా చెప్పారు. ఆయన షణ్ముఖ శర్మ గారు అంటారు ఆయన్ని. ఆయన ఎలాగైనా పట్టుకోండి అన్నారు. నాకు ఎలాగ పట్టుకోవాలో నాకు తెలియలే. 16 ఏళ్ళు. వారు ఒక సందర్భంలో శృంగేరి వెళ్ళటం జరిగింది. శృంగేరి వెళ్ళి అక్కడ గురువు గారికి అత్యంత ఆప్త శిష్యుడైనటువంటి వారికి నూతనంగా గృహం నిర్మాణం చేసుకుంటే అక్కడ వారు ప్రవచనం చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సంగతి తెలిసి నేను గురువులు ప్రార్థన చేస్తే వారు మా కొంపల్లి శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో ఉంటారు, వారి ద్వారా వారిని పిలిపించుకొని మీరు ఈ ప్రవచనాలు ఇక ఆంధ్రదేశంలో ఉధృతంగా చెయ్యాలి అని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత వారు మొట్టమొదటిసారిగా జగద్గురుల జన్మస్థానమైన నరసరావుపేటలో ప్రథమ ప్రవచనం చేసి తర్వాత మన దగ్గర శివ కళ్యాణం చేశారు. శివ కళ్యాణం చెప్పి మన్ని ఆ తర్వాత ఎన్ని విషయాలు ఎన్నెన్ని శాస్త్రాలు చెప్పారు మనకి. మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఇది జగద్గురువులు ఇక్కడ నడయాడినటువంటి నేల. ఇది అనేక పర్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ చంద్రమౌళీశ్వరుడు పూజ చేసినటువంటి స్థలం ఇది. అంత పునీతమైనటువంటి స్థలం కాబట్టే ఇటువంటి మహానుభావులు వచ్చి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి విషయాలను మనకి బోధన చేయడం జరుగుతోంది. మళ్ళీ వారు ఇవాళ ఇంకొక మాట అన్నారు వారు, అది అన్యాపదేశంగా అనుగ్రహం అనే అనుకుంటున్నాను నేను. భగవద్గీత చెప్పడానికి 18 రోజులు సరిపోదు, 42 రోజులు చెప్పుకోవాలి అన్నాను. అయ్యా ఎప్పుడో అనుగ్రహం చేయండి, కానీ నేను ఉండంగా అనుగ్రహం చేయండి అని కోరుకున్నాను. ఇది సత్యమైన మాట. వారి అతి త్వరలోనే మనకి అనుగ్రహిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మంగళహారతి అయిన తర్వాత గురువుల వారిని మనం సత్కారం చేసుకుందాం. ఆ సత్కారం చేసేటప్పుడు అమ్మగారు కూడా పైన కూర్చుంటారు. వారు ఒకప్పుడు చెప్పారు, అయ్య పక్కన అమ్మ ఉంటే అమ్మయ్య అని ప్రసాదంగా చెప్తారు. అట్లా ఇద్దరు కూర్చుని ఉంటే పార్వతీ పరమేశ్వరులుగా వారిని దర్శనం చేసుకుంటూ మన సత్కార కార్యక్రమం, సత్కారం అంటాం కంటే కూడా ఏదో చిన్న దక్షిణగా మనం చేసుకుంటాం. ఇక్కడ మనకు సాంప్రదాయం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి గురువుగారి సమక్షానికి వచ్చి వారికి నమస్కరించుకొని వారు ఏ తులసిదళం ఇవ్వదలుచుకున్నారో అది ఇచ్చి వెళ్ళొచ్చు. ముందుగా స్త్రీలు వస్తారు వరుసగా. వారు వచ్చిన తర్వాత ఇక్కడ దారి చేయండి అమ్మ. వారు వచ్చి వెళ్ళిన తర్వాత వారు వెనకాల పురుషులు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మనకు ఉండేటువంటి సాంప్రదాయం అది. అందరూ క్రమశిక్షణ పాటించి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు మళ్ళీ మధ్యాహ్నం శ్రీశైలం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువ ఆలస్యం చేయను. నేను పొద్దున కూడా చెప్పాను వారికి, మొత్తం 30 నిమిషాలు పూర్తి చేస్తానని చెప్పి నేను వారికి చెప్పున్నాను. మీరందరూ నాతో సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేస్తూ, ఇంత అనుగ్రహాన్ని మనకి ఇచ్చినటువంటి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి, విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మాలకి శిరస్సు ఘటించి నమస్కరించి ఇప్పుడు మంగళహారతి అయిన తర్వాత సత్కార కార్యక్రమం చేసుకుందాం. మా కార్యకర్తలు సిద్ధపడాల్సిందిగా కోరుకుంటున్నాను. మంగళహారతి సమయంలో మంగళాచరణ శ్లోకాలు 2 చివరికి చెప్పబడ్డాయి. అవి చెప్పుకుంటూ ఉంటాం. మంగళహారతి యత్సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి చ స్ఫుటం శ్రుత్వా హ్యుదీర్యతే సామ్ని
తస్మై బ్రహ్మాత్మనే నమః. ఇది యోగవాసిష్టంలో ఆఖరి శ్లోకం అండి. దీని అర్థం యత్సర్వం కల్విదం బ్రహ్మ శబ్ద తజ్జలానితి చ స్ఫుటం. ఇది సామమునందు చెప్పబడుతోంది అన్నాడు. అంటే సామవేదానికి చెందించిన ఛాందోగ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత, ఇది మంత్రాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. ఎందుకంటే సామగానం శాంతం, ఆ సామంలో చెప్పబడి ఈ మంత్రం. దీని అర్థం ఏంటంటే ఈ సమస్త ప్రపంచమంతా కూడా బ్రహ్మమే. ఎందుకంటే ఇది బ్రహ్మము నుండే జనించి బ్రహ్మము నుండి స్థితి కలిగి బ్రహ్మము నుండే లయిస్తోంది. జనించి లయిస్తోంది కనుక జలం అన్నారు ఇక్కడ. ఆ బ్రహ్మమే ఉన్నది కనుక సృష్టి ఆయన యందే కలుగుతూ ఆయన యందే పెరుగుతూ ఆయన యందే వెళుతున్నప్పుడు అంత బ్రహ్మము తప్ప మరొకటి లేదు. అటువంటి బ్రహ్మమునకు నమస్కారము అని ఈ శ్లోకం యొక్క భావం. ఇది చెప్పి వశిష్ఠులు వారి శ్లోకంతో పూర్తి చేశారు. అంటే వశిష్ఠులకు నమస్కారం, ఇది ప్రధానమైన శ్లోకం. అందరం వశిష్ఠుల వారికి నమస్కారం చేసుకుందాం. ఆది గురువైన బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం శ్రీవశిష్టం నతాస్మః. భావాతీతం త్రిగుణరహితం శ్రీవశిష్టం నతాస్మః. శ్రీవశిష్టం నతాస్మః. వశిష్ఠులు నేటికి ఉన్నారు. చెప్పుకున్నాం కదా, ఏ రూపైనా ధరించి ఎవరికైనా గోచరించగలరు. అటువంటి వశిష్ఠుల వారికి ప్రణమిల్లుతూ స్వస్తి. శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధిశేఖర భారతీ మహాస్వామి వారికి, శ్రీ 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 విధిశేఖర మహాభారతీ స్వామి వారికి, శ్రీ 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 విధిశేఖర మహాభారతీ స్వామి వారికి, శారదా పరమేశ్వరి మాతాకు, శారదా పరమేశ్వరి మాతాకు, శారదా పరమేశ్వరి మాతాకు. ఓం. అవి అందరూ దయించి ఇక కూర్చోవచ్చు. వరుసగా కార్యక్రమం జరిగిన తర్వాత లేడీస్ అంతా వాళ్ళ లైన్లో వచ్చేసిన తర్వాత మిగతా తర్వాత పురుషులు కూడా వచ్చేసి వారిని దర్శించుకొని వెళ్ళవచ్చు. ఓం నమః అమృతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేతే యాః ఫలినీర్యాః ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగోహసః.